ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి మనం దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధానంలో మనం నిలబడగలిగి ఉన్నాము. ఈ రీతిగా దేవుని స్తుతించగలిగాము, ఆరాధించగలిగాము. ఈ రీతిగా మరొక్కసారి మరి దేవుడు తన నిత్య జీవపు మాటలు వినిపించడానికి గాను ఆయన రంగం మీదకు వచ్చి ఉన్నాడు. మరి ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరచనై ఉన్నాడు. అటువంటి మహా కృపను మరి మన పట్ల చూపించున్నాడు. అటువంటి మహాకృపను చూపించిన మన దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మరి గడిచిన ఆదివారం చెప్పిన విధంగా మరి ఈ గురువారము మరి సహోదరుడు యేసుబాబు బ్రదర్ గృహంలో మరి ఉపవాస కూడిక జరగనై ఉన్నది. మరి ఉదయం 10:30 గంటలకల్లా మనం సమావేశం అవుదాము. 4:30 గంటలకల్లా మరి ఆ ప్రార్థన కూడిక ముగించబడుతుంది, విజ్ఞాపన కూడిక ముగించబడుతుంది. దయచేసి గమనించండి. 10:30 కల్లా రేపు గురువారము కిలేశ్వరం యేసుబాబు బ్రదర్ వాళ్ళ గృహం నందు మనం సమావేశం అవుదాము. ఖచ్చితంగా 10:30 కల్లా ప్రారంభించబడుతుంది, ఖచ్చితంగా 4:30 కల్లా ముగించబడుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి మరొక్కసారి మన ప్రియ సహోదరులు, దేవుని దాసులు శ్యామ్ పాస్టర్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరొక్కసారి మన మధ్యకు రావటాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మరొక్కసారి దేవుడు తన దాసులను మరుగు చేసుకొని బలంగా మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన కలిగి ఉండండి. ఈ సమయాన్ని మరి సహోదరులకు అప్పగిస్తా ఉన్నాను. ముందుకు వచ్చి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క సముఖంలో కలుసుకునేటువంటి దేవుడు గొప్ప భాగ్యమును మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. మనందరం అలాగే నిలబడి ఉండగానే దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని కార్యాలను, ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబీబు నెల రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాను పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగినదేనైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశములో నుండి వచ్చితివి కనుక నీవు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చుకొని పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగినదేదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీన సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీవు దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి వేళను ఆయన సూర్యాస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనిన
స్థలంలో దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలను తినవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవా వ్రత దినము. అందులో నీ జీవనోపాధి ఏదైనను చేయకూడదు. దేవుడి వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. చదువుకున్న ఈ చిన్న లేఖన భాగాన్ని మా వినికిడిలో మీరు మా కొరకు దీవించి ఆశీర్వదించి విరచి వడ్డించండి. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. ఇంతవరకు పాటలు పాడి స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అలాగే నీ సముఖంలో ప్రభు మేము నిలబడి నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి, నీ వాక్యాన్ని చదువుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మరి ఇక్కడ కూడిన ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. నీ అభిషేకించబడినటువంటి నీ వాక్కులు ప్రభువా మాకు అనుగ్రహించండి. అల్పుడినై నన్ను కనికరించండి. నీ కృపకు నన్ను పాత్రులుగా చేయండి. ఈ యొక్క సమయమంతటిని ప్రభువా మీరే మీ అధ్యక్షతను వహించి నడిపించండి. ఇక్కడ మానవుడినైన ప్రక్కకు త్రోసివేసి నీవే ప్రభువా నీ వాక్యమును మాకు అనుగ్రహించి మహిం పొందమని, ఈ దినము మాకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మమ్మల్ని బలపరచుమని మీ హస్తాలకు మేము సమర్పణ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలోనికి తెచ్చుకుంటున్నాం. నీ రక్తము కిందకి, నీ నామము కిందకి వస్తున్నాము. నీవే కృప చూపించమని, కనికరించమని, కృప చూపించమని కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి మహిం పొందమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. మనం చదువుకున్న దేవుని యొక్క వాక్య భాగంలో నుండి కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకుందాము. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంతో మనం ముందుకు సాగిపోదాం. మరి మనందరికీ తెలుసు, మరి మన ప్రవక్త విలియం బ్రన్నామ్ గారు మరి ఈ లేఖనాన్ని చదివేటప్పుడు మరి ఆ లేఖనాన్ని చదివి ఒక వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, అందించాడు. ఆయన అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం. మరొక పుస్తకం దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక ఆరాధనా స్థలం అని. మరి రెండైతే తెలుగులో ఉన్నాయి, ఒకటైతే ఇంగ్లీష్లో ఉంది. 3 పుస్తకాలు అంటే ఒకే ప్రసంగాన్ని ప్రవక్త 3 సార్లు ఈ వర్తమానాన్ని ఆయన బోధించాడు. అయితే కొన్ని కార్యాలను మరి మన ప్రవక్త చెప్పినటువంటి లేఖనంలో వర్తమానంలో నుండి కొన్ని కార్యాలను మనం ధ్యానం చేసుకుందాము. అలాగే మనం మరొక వాక్య భాగాన్ని కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగం అది. ఆ లేఖన భాగాన్ని కూడా మనం ఒక్కసారి చదువుకుందాం. 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. మరొక మాట చదువుకుందాం. 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మరి ఆ దేవుని యొక్క ఆరాధన స్వరం అనేది మరి దేవుని యొక్క ప్రవక్త వర్తమానంలో నుండి మరి కొన్ని కార్యాలు మనం ధ్యానం చేసుకుందాం. మరి మనం ద్వితీయోపదేశకాండంలో లేఖన భాగాన్ని మనం చదువుకున్నాము. ఈ లేఖన భాగాన్ని చదువుకుంటున్నప్పుడు ద్వితీయోపదేశకాండం, అలాగే అంటే రెండవసారి అంటే మొదటిసారి నిర్గమాకాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వచ్చేటప్పుడు మరి ఇశ్రాయేలీలు
మరి పస్కాను ఆచరించారు. ఆ తర్వాత మరలా మోషే మరొకసారి ద్వితీయోపదేశ కాండంలో ఆయన మరలా మరలా అదే కార్యాన్ని ఇక్కడ రెండవసారి తెలియజేస్తున్నాడు. అయితే క్రీస్తునందు ప్రియులారా, మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి వాగ్దాన దేశానికి వెళ్ళేదానికి ముందుగా మోషే నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కాను గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. మొదటిసారి అక్కడ తెలియజేయబడుతుంది. మరలా రెండవసారి ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మరొకసారి చెప్పబడుతుంది. ఇది అంటే ఇజ్రాయేల్ ఐగుప్తు దేశంలో నుండి వచ్చేదానికి ముందు, అంటే వాగ్దానానికి వెళ్ళేదానికి ముందు వాళ్ళకు తెలియజేయబడింది. తర్వాత వాళ్ళు అరణ్యంలో నడుచుకుంటూ ప్రయాణం చేసినప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే పాత తరం అంతా గతించిపోయిన తర్వాత మరలా కొత్త తరం ఒకటి వచ్చింది. అందుకు మరలా చెప్పాల్సి వచ్చిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము ఎక్కడ, దేవుణ్ణి ఆరాధించే స్థలం ఎక్కడ. మరి చాలామంది చర్చిల్లో దేవుని ఆరాధన చేస్తారు, మరి చాలామంది గుళ్ళు ఆరాధన చేస్తారు, చాలామంది మసీదుల్లో ఆరాధన చేస్తారు. మరి ఎవరికి అనుకూలమైనటువంటి వాటిల్లో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఒక స్త్రీ, సమరయ స్త్రీ అడుగుతుంది, మరి మేము మా పితరులు పర్వతం మీద ఆరాధించే వాళ్ళము, ఇశ్రాయేలీయులు యెరూషలేములో ఆరాధన చేసేవాళ్ళు, అయితే ఇప్పుడు యెరూషలేములో ఆరాధన జరగదు, పర్వతాల మీద ఆరాధన జరగదు. హల్లెలూయా. దేవుడు మరి దేవుని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని దేవుడు ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో మనం గమనించి చూసినట్లయితే మరి ఇశ్రాయేలీలు మోషే దేవుణ్ణి ఆరాధించేదానికి మరి ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. అది దేవుడి యొక్క నమూనా ప్రకారంగా దాన్ని కట్టడం జరిగింది. మరి దానికి 3 గదులు ఉన్నవి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలము. ఆవరణంలో ఏమేమి ఉండాలో, పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉండాలో, అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉండాలో మరి మనందరికీ బాగా తెలుసు. అయితే మరి దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడు ఎన్నుకున్న స్థలంలోనికే మనం వెళ్ళాలి, అక్కడ ఆరాధన చేయాలి. నేను ఇక్కడ ఆరాధన చేస్తానండి అని అంటే కుదరదు. అందుకని దేవుని ప్రవక్త దేవుడు ఏర్పరచుకొనిన ఒకే ఒక ఆరాధన స్థలం, ఆ స్థలంలోనికే రావాలి, ఆ స్థలంలోనే దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆ స్థలంకే వచ్చి నీవు దేవుణ్ణి అర్పణలు కానీ ఏదైనా ఆ కార్యం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం గమనించినట్లయితే మరి మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి మనకు పితరుడు, విశ్వాస వీరుడు, ఎవరండి? అబ్రహాం. మరి అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచి 12వ అధ్యాయంలో పిలిచాడు. మరి 13వ అధ్యాయంలో మనం కొన్ని కార్యాలు చూస్తాం. ఆ తర్వాత 15లో శుద్ధీకరణ చూస్తాం, 15లో మరి గుర్తులు చూస్తాం, సూచన చూస్తాం, 18 దూతలు దిగి రావటం చూస్తూ ఉంటాం. మరి 19లో లోతు కార్యాలు చూస్తూ ఉంటాం. 20లో మరి షారాను గురించి మనం చదువుతాం. 21వ అధ్యాయంలో ఇస్సాకు రావడం మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇలాగ అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము మరి ఆయన దేవుడు అతన్ని పిలిచినప్పుడు మరి ఒక శ్రేష్టమైన మాట పౌలు అబ్రహామును గురించి రాస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అనుకుంటాను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట. హల్లెలూయా. చూడండి, పౌలు
అబ్రహామును గురించి మాట్లాడుతూ తాను విశ్వసించిన దేవుని ఎదుట, అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట, అంటే అబ్రహాము విశ్వసించిన దేవుడు ఎట్టివాడో ఇక్కడ మనకు చూస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే అబ్రహాము నమ్మిన దేవుడు మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అబ్రహామును మరి ఆ యొక్క స్వదేశం నుండి బయటికి పిలిచాడు ఆయన. మరి దేవుడు మనల్ని ఈ సంఘ శాఖల్లో నుంచి బయటికి పిలిచాడు ఆయన. మరి ఆయన్ని పిలిచి ఆయన ఏం చేశాడు? నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఇసుక రేణువుల వలె నేను చేస్తానని చెప్పేసి ఆయన ఆశీర్వదించాడు. మరి ఆయన వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఎలా చేస్తానన్నాడు? ఇసుక రేణువుల వల్లే చేస్తాడట. ఆకాశ నక్షత్రాలను చూడు, నక్షత్రాల వల్ల నీ సంతానం అంటానన్నారు. చూడండి, ఆయన సంతానం ఎక్కడుంది? ఆకాశ నక్షత్రాల వైపు చూపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఆయన దేవుడు వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. మరి అబ్రహాము యొక్క జీవితంలో 7 సంఘకాలాలు ఉన్నవి. అబ్రహాము యొక్క జీవితంలో నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని మరి ఆ 12వ అధ్యాయం నుంచి ఆ యొక్క 21వ అధ్యాయం వరకు అనేకమైన విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యమును మనం గమనించి చూసినట్లయితే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు లోబడ్డాడు, నమ్మాడు, వచ్చాడు. అయితే అబ్రహామును దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అంటలేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వేం చేయాల్సిన పనిలే, నీవేం చేయాలో నేనే చేస్తానన్నాడు ఆయన. ఆదాం అవ్వలతో చెప్పాడు, మీరు తిను నిశ్చయంగా చేస్తారు, మరి ఇలా ఉండాలన్నాడు. అంటే కొంతమంది దేవుడు ఏం చేశాడంటే, షరతులతో కూడిన నిబంధన ఉంది, షరతులు లేని నిబంధన ఉంది. అవ్వ ఆదాములకి షరతులతో కూడిన నిబంధన, నోవాకి షరతులతో కూడిన నిబంధన, అబ్రహాముకి షరతులు లేని నిబంధన. హల్లెలూయా. ఈరోజు వధువైన మనకి షరతులు లేవు. హల్లెలూయా. అంటే మనం ఎలా ఉండాలో, ఏ విధంగా ఉండాలో దేవుడే మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది కృపతో కూడిన నిబంధన. ఇక మనం ఏం చేయాల్సిన పని లేదు, ఆయనే మన పక్షంగా మనం ఎలా ఉండాలో ఆయనే చేస్తాడు. ఇక అది కృపతో కూడిన నిబంధన. దేవునికి స్తోత్రం. మరి చదువుకునే పిల్లలకి 34.5 మార్కులు వచ్చినాయి 100కి. ఎంత రావాలి? ఎన్ని రావాలయ్యా? 35 రావాలి. 35 రాకుండా మరి ఆ మాస్టరు అది దిద్దేటప్పుడు ఈ 34.5 వచ్చింది ఎలా చేయాలి అని చెప్పేసి అనుకొని ఆయన కొద్దిగా ఆ 6 మార్కులు గెలిపాడు అనుకోండి, పైకి లేచినట్టే. అంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయినోడి కంటే ఉన్న సంతోషం, ఈ 6 మార్కులు గెలిపాడు కదా మాస్టరు, దానికి సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ 6 మార్కు కానీ రాకపోతే నేను దేనికి పనికిరాను. హల్లెలూయా. ఈరోజు వధువైన మనకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే కృపను కలుపుతున్నాడు ఆయన. ఆయన కృపను మనకు కలిపాడు ఆయన. అందుకనే అబ్రాము అనే పేరును దేవుడు అబ్రహాముగా మార్చాడు. అంటే హెచ్చి కలిపాడు. అక్కడ అబ్రాము 6 అక్షరాల పేరుకి హెచ్చి కలిపినప్పుడు అబ్రహాము అయింది. అది హెచ్ అనగా అది దేవుని పదమై ఉన్నది. హల్లెలూయా. హెచ్ఏ అనగా అనగా కృప అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మానవ మాత్రమైన మనకు నశించిపోతున్న మనలను దేవుడు అబ్రహామును ఎలాగో బయటికి పిలిచాడో, దేవుడు మనల్ని కూడా లోకము నుండి, సంఘ శాఖల నుండి తన కృపతో, ఈ కృపా వర్తమానము మనల్ని బయటికి లాగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రాము పట్ల ఏదో చేయాలనుకుంటున్నాడు.
అబ్రహాం ఏమన్నా మొదట ప్రారంభంలో విశ్వాసంలో ఉన్నవాడేం కాదు. దేవుడు అబ్రహామును ప్రత్యేకంగా పిలిచాడు. ఆయన ఈ అబ్రహాము ద్వారా దేవుడు ఏం చేశాడంటే మరి దేవుడికి ఒక జనాంగముగా ఒక జనాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే సరే, ఇలాగ పిలిచాడు, నీకు వాగ్దానాన్ని ఇస్తానన్నాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానన్నాడు. అప్పుడు అబ్రహామును 75 సంవత్సరాల వయసులో పిలిచాడు. 25 సంవత్సరాలైంది, 25 సంవత్సరాలైంది. కానీ అబ్రహాముకి సంతానం లేదు. ఎట్టో కట్టో శారా ఇక నాకు పిల్లలు పుట్టరు కాబట్టి ఆగరం తీసుకొచ్చి పక్కన వేసి ఆగరం తీసుకుని వచ్చి అబ్రహాముకి ఇచ్చింది. అబ్రహాము మరి ఆగరం ద్వారా ఇస్మాయేలుని తీసుకుని వచ్చాడు. ఆ తదుపరి మరి దేవుడు, అది ఆగర్ ద్వారా వచ్చింది దేవుని యొక్క వాగ్దానం కాదు, కానీ శారా ద్వారా వచ్చినదే వాగ్దానం అయి ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని మర్చిపోడు. మనకు దేవుడు ఏదైనా వాగ్దానం చేయొచ్చు, మనం మర్చిపోయినా మన పట్ల దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు మారవడు. అందుకనే మనకు ఏమైతే ఆయన జగత్తు ముందే మన గురించి ఏం ఆలోచించాడో ఆ ఆలోచనను మనం మర్చిపోయినా ఆయన మనకు వర్తమానం ఇచ్చి మనకు గ్రహింపునిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా మనము ఏర్పాటు చేసుకునే స్థలములో దేవుని ఆరాధించడం కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆరాధన స్థలంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, మోషే నువ్వు భూమి మీదకి వెళ్ళి ఇదిగో ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి, ఇదిగో ఈ నమూనా, ఈ ప్యాటర్న్ ఇలా ఉండాలి, ఈ నమూనా ఇలా ఉండాలి అని చెప్పాడు. నమూనా ప్రకారంగానే, ఎందుకంటే దేవుడు ఆకాశంలోనూ కొండ మీదను గుట్ట మీదను గుణదల కొండ మీదను ఉండాలని దేవుడు కోరిక కాదు, దేవుడు తన ప్రజల మధ్యలో ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇంకా ప్రత్యక్ష గుడారం కట్టి అక్కడ ఆరాధన జరుగుతున్నా దేవుడికి తృప్తి లేదు. ఎందుకంటే దేవుడు ఆ యొక్క 12 గోత్రాల మధ్యలోనే ఆయన ఉండాలని ఆ తలంపు కాదు. కానీ దేవుడు మళ్ళా ఆలోచించాడంటే నేను వారి మధ్యలో ఉండడం కాదు, కానీ నేను వారి లోపల ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకనే పైనున్న దేవుడు, మనతోనున్న దేవుడు, మీలోనున్న దేవుడు, మనలోనున్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పైనున్న దేవుడు, పాత నిబంధనలో ఆయన ఎక్కడున్నాడు? పైనున్న దేవుడు ఇశ్రాయేలు యొక్క మధ్య ప్రత్యక్ష గుడారంలో వాళ్ళ మధ్యలోనున్న దేవుడు, మరి ఆ శిలోహు మందిరంలో ఉన్న దేవుడు, అయితే మనసంలో ఉన్న దేవుడు. నేను ఈ గుడారాలలో కాదు, కానీ మరి నేనేం చేయాలంటే మనుషుల లోపల వాళ్ళ హృదయాల్లో ఉండాలన్నాడు. దానినే పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో వ్యక్తపరుస్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక స్థలాన్ని, ఒక ప్లేసును, ఆ కొన్ని కార్యాలను కాదు, కానీ దేవుడికి కావాల్సింది మానవ హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మోషేతో చెప్పాడు, ప్రత్యక్ష గుడారం కట్టవయ్యా అని చెప్పన్నాడు. మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ఆయన ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు అక్కడికి వస్తాడు, రక్తాన్ని పట్టుకొని వెళ్తాడు. మరి ఆ షకేన మహిమ, దేవుని యొక్క మహిమ ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి దిగి వస్తుంది. అయితే రాను రాను ఏమైపోయిందంటే, ఏలియా కాలం వచ్చినప్పుడు మరలా షిలోహు అనేటువంటి పట్టణంలో అక్కడ మందసం పెట్టబడింది ఆ మందిరంలో. అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడంటే మందసపు పెట్టెలో దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు మందసపు పెట్టెలోనే ఉండాలని దేవుడు ఆశించలేదు, కోరలేదు. కానీ దేవుడు ఆయన ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కోరుకొని ఎన్నుకుంటున్నాడు. ఆ స్థలంలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆయన. అయితే దేవుడు ఏం చేశాడు? దావీదుకు
దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని ఒక తృష్ణ, ఆశ, ఒక కోరిక ఉండే. కానీ దేవుడు మందిరాన్ని దావీదు చేత కట్టించలా. అన్ని దావీదు చేత సమకూర్చబడినప్పటికీ సొలొమోను, దావీదు కుమారుడు సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ మందసంలో ఉన్న దేవుడు, ఆయన యొక్క ఏలీ కాలంలో యుద్ధం జరిగినప్పుడు మందసము వాళ్ళు తీసుకొని వెళ్ళారే కానీ మందసములో నున్న దేవుడు మరి అక్కడ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. హల్లెలూయా. అయితే దేవునిలో మందసం మరలా దావీదు ఆ మందసాన్ని తీసుకురావాలని ఆశపడ్డాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దావీదును ఆ బుడ్డిలో ఉన్నటువంటి కొమ్ములో ఉన్న తైలముతో ఆ అభిషేకించడానికి పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే దావీదును ఎన్నుకున్నాడు. ఇప్పుడు దావీదు ఎవరో కాదు, వధువుకు మాదిరి. ప్రవక్త సమూయేలు ఎవరో కాదు, 7వ దూతకు మాదిరి అయ్యున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఉన్న దేవుడు, మందసంలో ఉన్న దేవుడు, ఇప్పుడు సమూయేలు ఎవరినైతే దేవుడు అభిషేకించమన్నాడో ఆ అభిషేకించబడినటువంటి దావీదులోనికి ఇప్పుడు దేవుడు ఆ యొక్క దావీదు హృదయాన్ని కోరుకున్నాడు ఆయన. అందుకని దేవుడు దావీదుని గురించి అంటున్నాడు, దావీదు నా యొక్క హృదయానుసారుడు అని చెప్పి అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఒక ప్రవక్త అభిషేకించబడిన వ్యక్తి యొక్క హృదయంలోనికి దేవుడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒకప్పుడు దేవుని యొక్క ఆరాధన స్థలము ప్రత్యక్ష గుడారంలో 12 గోత్రాల వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇంకొక మాట చెప్పాలంటే ఆ ప్రత్యక్ష గుడారము తర్వాత షిలోహు మందిరం తర్వాత సొలొమోను కట్టిన దేవాలయము. ఇప్పుడు 7 పండుగలు ఇశ్రాయేలు చేసుకోవాలి. 7 పండుగలు వాళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడ ఉన్నా 7 పండుగలు చేసుకునేటప్పుడు వీళ్ళందరూ ఒకే స్థలంలోనికి రావాలి. లేదు మనం లోతులాగా ఈ సోయర్ ఉంది, ఈ సోయర్ దగ్గరికి వెళ్తానయ్యా, నేను ఆ పర్వతం దగ్గరికి వెళ్తాను, వెళ్ళలేను అని చెప్పేది కాదు. అది ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. యెరూషలేములోనే 7 పండుగలు చేసుకోవాలి. ఎందుకని? అది దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థలంలోనికి వచ్చి ఆరాధన చేసుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేసేదానికి కుదరదు. అందుకని దేవుడు కూడా ఈరోజు మరి ఈ లోకంలో ఎన్నో సంఘ శాఖలు ఉన్నాయి. ఎన్నో పెద్ద 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 తెల్ల డ్రెస్సులు, బునుకండవుల డ్రెస్సులు, ఎన్నో రకరకాలైన చర్చెస్ ఉన్నాయి. కానీ దేవుడు వాటిని ఎన్నుకోవట్లేదు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి కొంతమంది జగత్తు పునాది వేయబడక ముందే తన వెనకల భాగంలో ఉన్నటువంటి వారిని బయటికి పిలిచి వాళ్ళలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేసేదానికి లేదు. యెరూషలేములో దేవాలయం దగ్గరికి వచ్చి అక్కడే బలులు అర్పించాలి. ఇంకొక ప్లేస్ లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏకైక ఆరాధన స్థలము, ఒకే స్థలము. అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలములోనికి నువ్వు రావాలి. కానీ నువ్వెన్నుకున్న స్థలంలోనికి దేవుడు రాడు. అందుకని ఇంకొక వాక్య భాగంలో ఒక మాట ఉంది, నేను నిన్ను అక్కడ కలుసుకుందును. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఆయన్ని కలుసుకోలేవు. దేవుడు ఎన్నుకున్న స్థలంలోనే దేవుడిని నువ్వు కలుసుకోవాలి. నువ్వు ఏర్పాటు చేసుకున్న స్థలాలలో దేవుడు కలుసుకోవడం దేవుడు రాడంతే. ఆయన ఎన్నుకున్న స్థలంలోనికే ఆయన దిగి వస్తాడు. ఆయన ఎన్నుకున్న ఆ స్థలంలోనికే ఆయన దిగి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే తన నామాన్ని ఆ స్థలంలో పెడతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుడు ఎక్కడ ఏ స్థలాన్ని అయితే ఎన్నుకుంటాడో ఆ స్థలానికి ఆయన వస్తాడు. నువ్వేం చేయాలి? ఎక్కడికి రావాలి? అప్పుడు నిన్ను అంగీకరిస్తాడు ఆయన. అయితే క్రీస్తునందు ప్రియులారా, మరి ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా యెరూషలేములోనే ఆరాధన చేయాలి. దేవుడు ఎన్నుకున్న స్థలంలోనికే రావాలి. కొంతమంది దేవుడు ఎన్నుకున్న స్థలంలోనికి రారు.
వాళ్ళు ఎన్నుకున్న స్థలము ఇక్కడికే దేవుడు రావాలని కోరుకుంటాడు. అది జరగని పని. అందుకనే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం, దేవుడికి ఆయన ఒక స్థలాన్ని ఎన్నుకుంటాడు. ఆ స్థలంలోనికే దిగి వస్తాడు. ఆ స్థలంలోనే ఆయన నివాసం చేస్తాడు. ఆ స్థలంలోనే ఆయన ఉంటాడు. నువ్వెన్నుకున్న స్థలంలోనికి ఆయన రాడు. అలాగే నీవెన్నుకున్న స్థలంలోనికి ఆయన రాడు. ఆయన ఎన్నుకున్న స్థలంలోనికి నీవు రావాలి. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ శాఖలన్నీ మరి విడిచిపెట్టి మనల్ని అందులో నుంచి బయటికి లాగుతున్నాడు. ఎందుకు? ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలోనికి నీవు నేను రావాలని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహాము 25 సంవత్సరాలైంది. ఆయన యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగాడు. అన్ని ప్రాంతాలు తిరిగాడు. ఆయన ఎంత తిరగాలో తిరిగాడు. ఆయన హెబ్రోన్ అనే కొండ దగ్గరికి వచ్చాడు. ఆ హెబ్రోన్ అనే కొండ దగ్గర మమ్రే ఉంది, సింధూర వృక్షం ఉంది. అక్కడ గుడారం వేసుకొని ఉన్నాడు. అక్కడే హెబ్రోన్ ఉంది, అక్కడే మక్ఫెలా ఉంది, అక్కడే మరి పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి కొన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగిన స్థలము అక్కడే ఉంది. అయితే 12 గోత్రాల వాళ్ళు యెరూషలేము నుండి ఐగుప్తు నుండి కానాను వెళ్ళినప్పుడు 12 గోత్రాలు వాళ్ళకు మరి తల్లులు వాళ్ళు ప్రసవించినప్పుడు ఎవరు ఏ స్థలంలో ఉండాలో నిర్ణయించబడ్డారో 12 గోత్రాలు అక్కడ నిర్ణయించబడ్డారు. అయితే హెబ్రోను, మమ్రే, మక్ఫెలా ఈ పరిసర ప్రాంతాల్లో అబ్రహాము నివాసం పెట్టాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, హెబ్రోను, మమ్రే, సింధూర వృక్షం దగ్గర గుడారం వేసుకున్నప్పుడు దేవుడు మనిషి కుమారుడిగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో మరి అప్పటికే వాళ్ళు వృద్ధులు. వాళ్ళు ఇక ఒక బిడ్డను కాదు, అసలు వాళ్ళ జీవితమే ముగింపుకు వచ్చేసింది. వాళ్ళ దేహం ముడతలు పడింది. వాళ్ళు ఒక సంతానాన్ని కూడా తీసుకుని రాలేరు. అయితే దేవుడు మరి ఆ ఆదికాండం 18లో ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఆయన వాగ్దానం చేశాడు కదా, వాగ్దానాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు ప్రకటన 10లో తన తోడని ఒట్టు పెట్టుకొని ఈ గడిలో ఉన్న వాళ్ళకు వాగ్దానం చేశాడు ఆయన. ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా ఆయన దిగి వస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఎందుకు? వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన దిగి వస్తున్నాడు. ప్రకటన 18లో ఆయన దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దిగి వచ్చి ఏం చేశాడు? మనందరికీ తెలుసు, అబ్రహాము శారాల యొక్క శరీరాన్ని మార్చేశాడు ఆయన. అంటే 99, 89 సంవత్సరాల వయసులో ఉన్న ఈ ఇరువురు ఆయన దిగి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క దేహాన్ని మార్చాడు ఆయన. మార్చిన తర్వాత వాళ్ళు ఇస్సాకుని తీసుకొని వచ్చారు. వాళ్ళు వాగ్దానాన్ని అప్పుడు ఇస్సాకు శారా వలననేదే వాగ్దానము. ఇప్పుడు ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు జన్మించిన 15-17 సంవత్సరాలకి దేవుడు అబ్రహాముతో మరలా మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీకు ఒక్కగానైనా ఒక్కడైనా, కరెక్టే నీ మాట? నిజమేనా? ఇస్మాయిల్ లేడా? ఇక్కడ ఏమంటున్నాడు? నీకు ఒక్కగానైనా ఆ ఒక్కడైనా, అంటే శారా ద్వారా వచ్చేదే దేవుడు వాగ్దానం చేసిన సంతతి. దేవుడు దాన్ని లెక్క పెడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ ఇస్సాకును నీవు నాకు బలిగా ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో తెలుసా? నేను చూపిస్తా ఒక పర్వతాన్ని, నేను చూపించే పర్వతం మీద నీవు బలిపీఠం కట్టాలి.
బలి అర్పించాలి, అక్కడ నాకు ఆరాధన చేయాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు అబ్రహాము నరికేసి వెళ్ళిపోతాం. 15 సంవత్సరాల పిల్లోడు, ఎదిగిన పిల్లోడు, అంటే తండ్రితో పాటు సమానంగా ఉన్నటువంటి వ్యక్తి. కొన్నిసార్లు మన పిల్లలు అంటారు, మొన్నటి దాకా ఉన్న చిన్న పిల్లోడిని కాదు నువ్వు నన్ను కొట్టడానికి. వాడేమంటాడు తెలుసా, నానా నేను నీ అంత అయ్యా, నేను కొట్టాను అనుకో. కొంచెం పిల్లలు కూడా అంటూ ఉంటారు, డాడీ నేను కొట్టాను అనుకో అని అంటారు. అయితే ప్రియులారా, ఇస్సాకును తీసుకొని ఆయన యెరూషలేములో అన్ని కొండలు గొట్టలే, ఏ కొండ ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. 3 దినాల ప్రయాణం పట్టింది. హల్లెలూయా. ఈ 3 ఏం చేస్తుందంటే, ఒకటి నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం వైపు నడిపించుట. 3 అనే సంఖ్యకు అర్థం. అయితే అన్ని పర్వతాలు దాటుకుంటూ వెళ్తున్నాడు. ఒక పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు, అబ్రహాము ఆగు, ఇదే ఈ పర్వతమేని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు, ఆ పని వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి మా దేవుని ఆరాధన చేసి వస్తాం అని చెప్పేసి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు, ఆయన మేము తిరిగి వస్తాము అంటే ఇక్కడ పునరుత్థానం అనేది ఒకటి కనపడతా ఉంది. మేము చచ్చిపోము, ఇక్కడ మరణం అనేది లేదు, మేము మరణాన్ని దాటి మేము పునరుత్థానం అవుతాము, మేము తిరిగి వస్తాము, నా కుమారుడితో పాటు నేను తిరిగి వస్తాను అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఒకవేళ తెలిసి అంటున్నాడో తెలియక అంటున్నాడో కానీ ప్రియులారా, కానీ పునరుత్థానం గురించి అబ్రహాము ముందే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ కింద ఉన్నారు. ఇస్సాకును అబ్రహాము తీసుకొని పైకి వెళ్తున్నాడు. వాళ్ళ సంభాషణ మనం ఎరుగుతాం కదా, కొత్తదేం కాదు. నాయనా ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నాయా? మరి దేవుని ఆరాధన చేయాలంటే ఏం చేయాలి? ఇదిగో బలిపీఠం కట్టాలి, అక్కడ రాళ్ళు ఉంటాయి, పైన పేర్చాలి, ఆ కట్టెలు ఇక్కడ పేర్చాలి, తర్వాత ఒక గొర్రె పిల్ల ఏదో ఒకటి మనం అర్పించాలయ్యా బాబు అని చెప్పేసి అని అంటున్నాడు. అయితే నాయన అన్నీ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, దేవుని ఆరాధన చేసేదానికన్నా దేవునికి బలి ఇవ్వడానికి బలి అది యెహోవా ఈరే. హల్లెలూయా. చూడండి, మరి బలి ఎవరు? ఇస్సాకే. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు? కట్టెలు మోసుకుంటూ వెళ్తున్నాడు. కరెక్ట్గా అది కలువరి ప్రదేశాన్ని సూచిస్తుంది అది. హల్లెలూయా. ఆ పర్వతం మీద ఏం జరుగుతుంది? కలువరిలో ఏం జరగాలో అబ్రహాం యొక్క జీవితంలో ఆ కలువరిని ముందే దేవుడు ఛాయాచిత్రంలో చూపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దానిని 4000 సంవత్సరాల తర్వాత ప్రభు అయిన యేసు యెరూషలేములో ఆ గొల్గొతా కొండ పైన, ఆ కలువరి కొండ పైన నిజంగా ఆ ఇస్సాకు అబ్రహాములు ఆ పర్వతం మీద ఎలాగూ బలి అర్పించారో అదే నమూనా, అదే ప్యాటర్న్ అది క్రీస్తులో జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంటే మన యొక్క విమోచనను దేవుడు తన వెనక భాగంలో దాచిపెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఇప్పుడు ఆ అబ్రహాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలంలోనికి వెళ్తున్నాడు, దేవుడు ఎన్నుకున్న ప్రదేశానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశంలో బలిపీఠాన్ని కడుతున్నాడు. అక్కడ కొన్ని రాళ్లను ఈ పర్వతం ఎక్కారు. ఈ పర్వతం ఎక్కి ఏం చేస్తున్నాడు? అక్కడ బలిపీఠం కట్టాడు, రాళ్ళను పేర్చాడు, బలిపీఠాన్ని కట్టాడు. ఇదేంటిది? దేవుడు చూపించిన స్థలము. అంటే అన్ని స్థలాల్లోనికే ఆయన దిగిరాడు. ఆయన ఎన్నుకున్న స్థలంలోనికే ఆయన దిగి వస్తాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం ఇక్కడ, ఈ దేవుడు ఎన్నుకున్న స్థలం అది.
అయితే దేవుడు అంటున్నాడు, నేను ఎన్నుకున్న స్థలానికి నా పేరు పెడతా. అంటే ఇక్కడ ఈ స్థలానికి దేవుడు తన పేరు పెడతాడంట, తన నామమును పెడతాడంట, తన పేరుని పెడతాడంట ఇక్కడ. అంటే దేవుడు ఒక స్థలాన్ని ఎన్నుకుంటాడు, ఆ స్థలానికి ఒక పేరు పెడతాడు. ఏ పేరు పెడతాడు? తాను ఏర్పాటు చేసుకున్న స్థలంలో తన నామాన్ని పెడతాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. అయితే ఆ స్థలానికి ఆయన పేరు పెడతాడు, అక్కడికే ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే క్రీస్తునందు ప్రియులారా, మరి రాళ్ళు పేర్చాడు, కట్టెలు పేర్చాడు. ఇప్పుడు బలి కోసం చూస్తున్నాడు. ఒకవేళ ఇస్సాకు నిలబడి బలి కోసం చూస్తూ ఉంటాడేమో. నాన్నగారు బలి వస్తుంది, గొర్రె పిల్ల బర్రె పిల్ల ఏదో ఒకటి వస్తుంది కదా, అర్పించాలని ఎదురు చూస్తున్నాడేమో. కానీ కొన్నిసార్లు చెప్తా ఉంటాను, ఇస్సాకే అక్కడ బలి. ఎవరిక్కడ? ఇస్సాకునే ఇక్కడ దేవుడు బలిగా కోరాడు. ఇక్కడ ఇస్సాకు ఏమైపోవాలి? బలి అయిపోవాలి. ఇక్కడ ఇస్సాకు చచ్చిపోవాలి, ఇస్సాకు మరణించాలి. అయితే ఇస్సాకును తన అబ్రాహాము తండ్రి అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. నన్ను ప్రేమిస్తే నీ 2 చేతులు ఎటు పెట్టమన్నాడు, నన్ను ప్రేమిస్తే నీ 2 కాళ్ళు ఎలా పెట్టమన్నాడు. అక్కడున్న తీగో తాడో ఏదో తీసుకొని కాళ్ళు చేతులు బంధించి ఈ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. చిన్నపిల్లోడా? ఇప్పుడు పిల్లలు అంటారు, నాయనా అరే పలాంది ఎట్లా చేయాలి అంటే, పోనిటి నీకు ఏమి అప్పు కావాలి, ఏది కావాలి నీకు, నేను చేసి పెడతాను 2 నిమిషాల్లో, ఎందుకు అలాడిపోతున్నావు అని అంటారు. అందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకు తెలిసినంత పరిజ్ఞానం కంటే పిల్లలకే దుప్పుడు ముసుగేసుకొని చేస్తూ ఉంటారు ఇవన్నీ. అంటే వాళ్ళకి ఇంకా పరిజ్ఞానం ఉంది. అంటే ఇప్పుడు ఇస్సాకు బుద్ధి లేనోడా, మతి లేనోడా? నన్ను ఎందుకు కట్టేస్తున్నావని అడగల. వాక్యంలో చెబుతుంది, ఇస్సాకు తండ్రికి విధేయుడాయిను. సేమ్ అదే యేసుక్రీస్తు కూడా ప్రతి లేఖనానికి ఆయన విధేయుడై ఉన్నాడు. నేను నా ఇష్టం చేయటానికి రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నేను నా చిత్తం చేసుకోవటానికి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు ఎలాగూ విధేయుడో తండ్రికి, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రికి విధేయుడయ్యాడు. ఆయన అబ్రాహాముకి ఇస్సాకు ఎలా కుమారుడో, దేవుడు కూడా తన కుమారుడిగా యేసుక్రీస్తుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఇప్పుడు తన ఇష్టం నెరవేర్చేదానికి లేదు. అందుకని మరణమైనా, చావైనా, సిలువైనా, మరి కొరడా దెబ్బలైనా, తండ్రి నీ చిత్తమే జరుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు తండ్రి ఇష్టమే, యేసుక్రీస్తుది తండ్రి ఇష్టమే. మరి వధువా? మరి నీ ఇష్టం కాదు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ఇష్టాన్ని చేయాలి, నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి ఇప్పుడు. ఎందుకని? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుడు నిన్ను అనుకున్నాడు ఆయన. అందుకని మనం లోకం అంతా ఇడిచిపెట్టి మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక్కడికి దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? ఒక దూత వస్తుంది, ఆ దూత మీకు ముందుగా ఉంటుంది, ఆ దూత ద్వారా నేను మిమ్మల్ని నడిపిస్తానన్నాడు. ఎలియాజర్ నడిపించింది ఎవరు? రెబ్కా నడిపించింది ఎవరు? రెబ్కా నడిపించిన దూతే ఎలియాజర్ నడిపించిన దూత. హల్లెలూయా. ఆ దూత ఎవరు? అనేక సార్లు మరి పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథంలో దూతగా ప్రత్యక్షమయ్యాడు అక్కడక్కడ వాళ్ళకి. ఆ దూత ఎవరో కాదు కానీ దేవుడే ఆ దూత అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుని నామం ఎక్కడుంది? ఆ దూతలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దూత వచ్చాడంటే ఏమో వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు
అగ్నిస్తంభంలో వచ్చాడు ఆయన, మేఘస్తంభంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ దూత ఎవరు? మేఘస్తంభం. ఆ దూత ఎవరు? అగ్నిస్తంభం. అంటే అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని ముసుగు ధరించుకున్నాడు ఆయన. ఇప్పుడు అగ్నిస్తంభం ఎవరు? ఆ మేఘస్తంభం ఎవరు? ఆ దూత ఎవరు? దేవుడే ఆ దూత అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దూతకు నేను ఒక పేరు పెడతాను, నా నామాన్ని ఆయనకు పెడతాను అంటున్నాడు ఆయన. అంటే దేవుని పేరే ఆ దూతకుంటుంది అన్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్థలానికి ఏం పేరు పెడుతున్నాడు? తన నామాన్ని పెడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకును బలిస్తున్నాడు. ఇస్సాకును బలించేటప్పుడు డబుల్ టెస్ట్, రెండింతల పరీక్ష అది అబ్రహాముకి. అయితే ఆయన నిర్మోహమాటంగా ఏమీ లేకుండా కత్తి పైకెత్తి ఇస్సాకును నరగడానికి, బలివ్వడానికి ఏ మాత్రం సందేహం లేకుండా ప్రోక్త చెబుతున్నాడు. ఒక హస్తం వచ్చి పట్టుకున్నాడు గట్టిగా ఆ చేతిని. హల్లెలూయా. మరి ప్రోక్త అంటున్నాడు, ఒక పరిశుద్ధాత్మ వచ్చి అబ్రహాం చేతిని పట్టుకుందంట నరకకుండా. అబ్రహామా, నీకు ఒక్కగానయ్యున్న ఒక కుమారుని నాకు ఇవ్వడానికి ఎనదీయలేదు గనక ఇందు మూలముగా నా యందు భయభక్తులు గలవాడవని రుజువు చేసుకున్నావు. ఈరోజు దేవునికి భయభక్తులు కలిగి ఉన్నానంటే మరి దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడు. నిన్ను ఎలా డబుల్ టెస్ట్, రెండంతల పరీక్ష చేస్తాడు ఆయన. అంటే పరీక్షిస్తున్నాడంటే మరి దేవుడు నీ పక్షంగా ఉన్నాడని అర్థం. అంటే కొన్ని శోధనలు, శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కొన్ని శోధనలు వస్తున్నాయంటే ఆ పరీక్ష వెనక దేవుడు ఉన్నాడని అర్థం. ఎందుకంటే నువ్వు ఆ పరీక్షలో నిలబడాలని, ఆయన చూసి సంతోషించాలని, ఆయన మెచ్చుకోవాలని, బలానమ్మకమైన దాసుడు అనాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ యొక్క ఇస్సాకు బలిపీఠం నుంచి పైకి తీసి, ఇప్పుడు ఇస్సాకు ఏమయ్యాడు? మరణము నుండి జీవమయ్యాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎక్కడికైతే దిగి వస్తాడో అక్కడ మరణము లేదు, అక్కడ పునరుద్ధానం ఉన్నది. దేవుడు ఎన్నుకున్న స్థలంలో ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అబ్రహాముకు పొట్టేలు ఉంది. హల్లెలూయా. ఏంటా పొట్టేలు? ఏంటా గొర్రె పిల్ల? ఆ గొర్రె పిల్లే ప్రభు అయినా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు అక్కడ నామం పెట్టాడా? ఒక స్థలం ఉందా? ఆ స్థలంలో ఒక నామం ఉందా? హల్లెలూయా. ఇప్పుడు ఆ ఒక స్థలాన్ని ఎన్నుకుంటాడు దేవుడు, ఆయన పేరు అక్కడ పెడతాడు. అక్కడ పేరు పెట్టి ఏం చేస్తాడో తెలుసా? నిన్ను అక్కడికి నడిపిస్తాడు. నిన్ను నడిపించి ఏం చేశాడు? ఇస్సాకును అక్కడికి తీసుకొని వచ్చాడు. ఇస్సాకును మరణమును దాటింపజేశాడు. ఇస్సాకునకు మరణము లేదు, వధువుకు కూడా మరణము లేదు. నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు మరణములోనికి రాక నిత్య జీవములోనికి దాటి అన్నాడు. ఇప్పుడు వధువు ఎవరు? ఇస్సాకు క్రీస్తుకు మాదిరి. ఆయన ఏం చేశాడు? మరణించి తిరిగి లేచాడు ఆయన. అక్కడ ఆయనలో పునరుద్ధానం ఉంది. ఈ ఇస్సాకే వధువు కూడా మాదిరి, వధువుకు మరణం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఏముంది? ఇక్కడ దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలానికి ఆయన నామాన్ని ఆయన చెప్పాడుగా, నేను నా తండ్రి నామంలో వచ్చి ఉన్నాను అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ నామం ఆయన దిగి వచ్చిన స్థలంలో ఏముంది? మరణం లేదు. అక్కడ ఆయన పేరుంది. ఆయన యెహోవా ఈరే అని పిలువబడ్డాడు. ఆ స్థలానికి ఏం పేరు మీద? అక్కడ యెహోవా ఈరే. ఆయన తన్ను తాను యెహోవా ఈరేగా, ఆయన లేని దానిని సృష్టించే దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు అక్కడ. అందుకనే అబ్రహాముతో చేశాడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైనా దేవుని ఎదుట అబ్రహాము విశ్వాసం ఉంచాడని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ముందుగా అబ్రహాముకి చెప్పాల పలాని స్థలమని, అది రాయబడలే. అయితే ఆ స్థలానికి నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే 7వ ముద్ర కూడా ఒక రహస్యమైంది, అది కూడా మర్మమైంది. అది నీవు వెళుతూ ఉన్న మార్గంలో అది నీకు ప్రత్యక్షపరచబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను చూపించే పర్వతం, అక్కడ ఒక స్థలం ఉంది, అక్కడ నా నామాన్ని పెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కల మీద మన ప్రవక్త కూడా ఒక పర్వతాన్ని దగ్గరికి వెళ్తున్నాడు. పశ్చిమ ప్రాంతాల్లో ఒక పర్వతం దగ్గరికి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని? అక్కడికి దేవుడు దిగి వస్తున్న కార్యాలన్నీ, ఈ గడి యొక్క వర్తమానం అంతా కూడా అక్కడ కనబడతా ఉంటా ఉంది. సరే, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే, మరొక దేవుడు ఏ స్థలాన్ని అయితే ఎన్నుకుంటాడో ఆ స్థలంలోనికే మనం రావాలి. మనం ఎన్నుకున్న స్థలంలోనికి కాదండి, దేవుడు ఎన్నుకున్న స్థలంలోనికి మనం రావాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటా ఉంది. చూడండి, ఒక చిన్న కార్యం మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాం, అదే నిర్గమకాండం 12లో ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నాము. మరొక అదే అదే అలాంటి కార్యము 22 వచనంలో ఇలాగ చెప్తా ఉంటా ఉంది. పస్కా పశువును వధించవలసిన పులియని రొట్టెల పండగ దినము రాగా యేసు పేతురును యోహానును చూసి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కా మన కొరకు సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడగా, అయ్యా మేము ఎక్కడ పస్కాని సిద్ధపరచాలని ఆయనను అడగగా, ఆయన యేసు చెప్తున్నాడు, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ళ కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళండి. నేను నా శిష్యులతో కూడా పస్కా పూజించుటకు ఇడిదిగడిది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు పస్కాని సిద్ధపరచాలి. పస్కా పండుగ సమయం వచ్చినప్పుడు ఎక్కడ కూడుకోవాలి, ఏ స్థలంలోనికి వెళ్ళాలి, ఎక్కడ కూడుకోవాలని యేసు శిష్యులు అడిగితే యేసు ప్రభు ఆయన చెప్తున్నాడు, మీరు వెళ్ళండి. మీరు ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడే ఒక నీళ్ళ కొండను మోసుకొని పోయేవాడు వస్తాడు. అంటే నీళ్ళకొండ, ఇప్పుడు నీళ్ళకొండ మోయడం కూడా తెలియదు. ఎందుకని? ఇంట్లోనే ట్యాప్స్. మరి ఇది వరకు బావి దగ్గరికి వెళ్ళాలి, శాద తీసుకోవాలి, తోడుకోవాలి, భుజం మీదనో సంకనం పెట్టుకొని రావాలి. ఇది వరకు. ఇప్పుడు అంత పని ఏమీ లేదు, అంత పైనే తిప్పటమే. ఇక మోయడం లేదు, మోసేది లేదు, తిప్పటమే. ఇప్పుడు అందుకనే ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని ఇవ్వాలంటే మరుగుదొడ్డు ఉందా, మంచి బెడ్రూమ్ ఉందా, ట్రిపుల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా, అన్ని సౌకర్యంగా ఉంటే మరే రేపో మాపో ఫోన్ చేసి చెబుతాం. అంటే లోపల ఉంది చేయాలని, అంటే అన్ని సౌకర్యాలు కావాలి. సరే, ఇక్కడ దేవుడు ప్రభు చెప్తున్నాడు, నీళ్ళ కొండను మోసుకొని పోయేవాడు ఒకడు వస్తాడు. ఆ నీళ్ళ కొండను మోసుకొని పోయేవాడు ఆయన ఎంటల్లండి, ఆయన అడగండి, మా ప్రభువుకు మేము మా ప్రభు మా శిష్యులు ఆయన మేము
దేవుణ్ణి మేము పస్కాను ఆచరించాలి కాబట్టి మాకు ఆ, ఆ, ఇలా చెప్పండి నేను చెప్పానంటే ఆయన సామాగ్రి గల ఒక గొప్ప మేడగదిని చూపించును, అక్కడ సిద్ధపరచుడని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ స్థలాన్ని మేడగదిని చూపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది వరకు నీళ్లను మోయాలంటే కావిడి బద్ద ఉంటుంది. ఏముంటుంది? ఒక పెద్ద బద్ద ఉంటుంది. దానికి మన తక్కెట్లాగా ఆ పక్క ఈ పక్క ఒకటి బిందెలు దాంట్లో పెట్టుకొని నీళ్ళను మోసుకుంటా పోతూ ఉంటారు. అంటే ఇప్పుడు నీళ్లు మోసుకొని పోయే వ్యక్తి మీకు ఒకడు ఎదురవుతాడు. మీరు ఆయనతో చెప్పండి, మా యేసు ఆయన శిష్యులకు మేము ఆరాధన చేసుకోవాలి, పస్కా ఆరాధన చేయాలి, మేము మాకు ఒక స్థలం కావాలన్నప్పుడు ఆ నీళ్ళకొండ మోసుకొని పోయేవాడు మీకు చూపిస్తాడని చెప్పేసి అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు ఏర్పాటు చేసుకునే స్థలాన్ని ఎవరు చూపించాలి? దేవుడు ఎన్నుకున్న స్థలాన్ని, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలాన్ని, దేవుడు ఆరాధించబడాల్సిన స్థలాన్ని ఎవరు చూపిస్తారు? నీళ్ళ కొండ మోసుకుపోయిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీరు చూసినట్లయితే కుంభరాశి అనేటువంటిది ఆకాశ నక్షత్ర రాశుల్లో కుంభరాశి ఒకటి ఉంది. ఏ రాశి? కొండరాశ, కుంభరాశ. ఈ కుంభరాశి అనగా నీళ్లను మోసుకొని పోవచ్చున్న ఒక వ్యక్తి ఉంటాడు కుంభరాశిలో. ఆ నీళ్లను మోసుకొని పోయే వ్యక్తి ఆ కొండను మోసుకొని పోతున్నటువంటి ఆ వ్యక్తి కింద 2 చేపలు ఉంటాయి. ఈ 2 చేపలు ఏం చేయాలనుకుంటున్నాయి? ఆ కొండలో ఉన్న నీళ్లను త్రాగడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు 2 శిష్యులు అక్కడ ఉన్నారు. పస్కాను సిద్ధపరచాలని పేతురు, ఎవరున్నారు అక్కడ? యోహాను. ఈ పేతురు యోహాను మరి వాళ్ళని పంపిస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి నీళ్ళను మోసుకొని పోయే వ్యక్తి మీకు ఎదురవుతాడు. అతనితో చెప్పండి. ఆయన ఏం చేస్తాడు? ఇదిగో ఒక మేడగది ఉందని చూపిస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించి చూసినట్లయితే ఇప్పుడు ఆ నీళ్ళ కొండను మోసుకొని పోతున్నటువంటి ఆ వ్యక్తి ఒక మేడగదిని చూపించాడు. ఆ మేడగదిలో ఇప్పుడు ఏం చేయాలి? ఈ పేతురు యోహానులు అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ పస్కాను ఆచరించడానికి అక్కడ స్థలాన్ని దేవుడు అక్కడ ఎన్నుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పస్కా పండగ అది క్రీస్తుకు మాదిరి. మన పస్కా పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలోనే నెరవేర్పు జరిగింది. పస్కా పశువు వధించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరలా పస్కా పండగ వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పాడు, మరి ఇద్దరు శిష్యులతో చెబుతున్నాడు. ఆ 2 శిష్యులతో చెప్తా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఆ నీళ్ళకుండ మోసేవాడిని వెంబడించారు. అయ్యా, మేము ఆ యేసు శిష్యులు మేము ఆరాధన చేసుకోవాలి, పస్కాను ఆచరించాలని చెప్పినప్పుడు ఒక సామాగ్రి గల గొప్ప మేడగదిని చూపించాడు ఆయన. అక్కడ సిద్ధపరచుడని యేసు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది నీలకొండను మోసుకొని పోతున్నటువంటి వ్యక్తి. మీరు ఆకాశ నక్షత్ర రాశుల్లో మొదటిది కన్య రాశి, తర్వాత సింహరాశి, తర్వాత ధనుసు రాశి, తర్వాత మేషరాశి, తర్వాత వృషభ రాశి, ఇంకా 12 రాశులు ఉన్నాయి. అక్కడ మరి నీలకొండను మోసుకొని పోయి ఒక వ్యక్తి, మరి అది ఏ రాశి అని అంటే, ఏ రాశి అండి? అది కుంభరాశి. దేవునికి స్తోత్రం. అయితే ఈ నీలకొండను మోసుకొని వస్తున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు? మరి అతన్ని పేతురు యోహానుడు వెంబడించారు. మీనరాశిలో కుంభరాశిలో ఒక వ్యక్తి ఆ యొక్క కావిడితో నీళ్లు మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ 2 చేపలు ఆ కొండ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకని? ఆ కొండలో నీళ్లు త్రాగడం కోసం.
చూడండి, ఆ యొక్క కుంభరాశిలో మరి ఆ యొక్క కుండను మోసుకొని పోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆ యొక్క మీ రాసుల్లో కానీ మీరు చూసి ఆ చిత్రాన్ని, ఆ చిహ్నాన్ని, గుర్తును కానీ మీరు చూసినట్టయితే ఆ నీళ్ళ కొండ దగ్గర 2 చేపలు ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు, యోహానులు ఎవరు? జాలరులు, చేపలు పట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటి? ఇది నిజమైన చేపలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ కొండను మోయుచున్న వారిని వెంబడించేది ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును. ఈ కొండను మోసుకొని పోతున్న వ్యక్తి ఎవరు? బలిష్ఠుడైన దూతగా ప్రకటన 10లో దిగి వచ్చాడు. ఆయన ప్రత్యక్షతనంతా, ఆ పుస్తకాన్ని అంతా, ఆ బయలుపాటునంతా ఒక ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ప్రత్యక్షతను మోస్తున్నాడు. ఆయన ఆ బయలుపాటును మోస్తున్నాడు. ఆయన వాక్య ప్రత్యక్షతతో వెళ్తున్నాడు. ఆయన ఇప్పుడు ఈ గడి యొక్క చేపలమైన మనము ఆ ప్రత్యక్షతను త్రాగుచూ ఉన్నాము. ఆ ప్రత్యక్షతను తాగుచూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మరి యేసు సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? మేడగదిలోనికి వెళ్ళారు. ఏంటిదా మేడగది? దేవుడు ఏర్పాటు చేసిన స్థలం అది. ఇప్పుడు ఆ స్థలం దొరికింది వాళ్ళకి. ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే, కొంతమంది మేము నీ రక్తమును, నీ శరీరాన్ని తిని త్రాగాలనా హే అని చెప్పి చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6:66లో ఇక వెళ్ళిపోవాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎంతమంది? చూడండి, మొదట వేషధారులంతా వెళ్ళిపోయారు. రెండవసారి అవిశ్వాసులందరూ వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఎవరు? విశ్వాసులు. ఈ మేడగదిలోనికి ఎవరు వెళ్తున్నారు? విశ్వాసులు మాత్రమే వెళ్తున్నారు. చేపలు మాత్రమే వెళ్తా ఉన్నాయి. ఎన్నుకున్న వారు మాత్రమే వెళ్తున్నారు. అవిశ్వాసులు డ్రాప్ అయిపోయారు. వేషధారులు ముందే వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో ఆ స్థలంలోనికి ఎవరు రావాలో, ఆ స్థలంలో ఉన్న నామాన్ని ఎవరు ధరించాలో వాళ్ళు మాత్రమే వస్తున్నారు అక్కడికి. ఇప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? అక్కడ శిష్యులు, మిగిలిన శిష్యులు, విశ్వాసులైన వారు మాత్రమే ఆ మేడగదిలోనికి వచ్చారు. ఇక ఎవరు అవిశ్వాసులు లేరు, వేషధారులు లేవు, కొండలు చెప్పే వాళ్ళు లేరు, ఇక రకరకాలైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక అచ్చము స్వచ్ఛమైన కల్తీ లేని బిలీవర్స్ వాళ్ళు ఎక్కడున్నారు? ఈ మేడగదిలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మేడగదిలోనికి వచ్చాడో పరిశుద్ధాత్మ అక్కడ 120 మంది బిలీవర్స్, 120 మంది అక్కడ సమకూర్చబడ్డారు. అది పెంతెకోస్తు పండగ దినము. అది సునాద 50వ దినం. అది పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ అక్కడికి దిగి వచ్చింది. హల్లెలూయా. విశ్వాసులందరి మీద వాలింది అది. ఇప్పుడు ఆ మేడగదిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పేతురు లేచి, మీరు మారు మనసు పొందండి, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. ఇప్పుడు చూడండి, దేవుడు ఎన్నుకున్న స్థలము బయలుపరచబడింది. దేవుడు అక్కడ ఏ నామం పెట్టాలో నామం కూడా బయలుపరచబడింది. హల్లెలూయా. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామము. అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలము. ఇప్పుడు ఆయన నామము క్రిందికి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ ప్రసంగించినప్పుడు, మరి ఆ పరిశుద్ధాత్మ బోధించినప్పుడు 3,000 మంది దేవునికి ఆ నామము క్రిందికి సమకూర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎన్నుకున్న స్థలం ఉంది. దేవుడు తన నామాన్ని ఆ స్థలానికి పెట్టున్నాడు. అగ్నిస్తంభం దిగొచ్చింది, మేఘస్తంభం దిగొచ్చింది. అక్కడ దేవుడు మరి మరణాన్ని జీవంగా కూడా మార్చగలిగిన శక్తిని ఆ యొక్క అబ్రహాము పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, అదే కలువరి కొండకి వెళ్తున్నప్పుడు, అలాగే ఈ మేడగదిలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలములో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ప్రభురాత్రి భోజనం ఆ పస్కా ఎక్కడ? ఒకే స్థలం ఆరాధన అక్కడే చేయాలి. ఎక్కడ పెడితే అక్కడ కాదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది మరి మరి మన జీవితం, మన కాలంలో మరి మరి ఆ రుజువులు ఇక్కడ ఏమొచ్చింది?
స్థలము దేవుడు ఎన్నుకున్న స్థలం వచ్చింది. ఆ స్థలానికి ఆయన పేరు ఇక్కడ అపోస్తలుడైన పౌలు, పేతురు, ఆయన నామాన్ని బయలుపరిచాడు. అక్కడికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, రుజువులన్నీ వచ్చినాయి. ఈరోజు దేవుడు ఎన్నుకున్న స్థలంలోనికి ఏమి రావాలి? దేవుడు ఎన్నుకున్న స్థలం ఏదో అక్కడ ఆయన పేరు పెట్టబడుతుంది. ఆ పేరు పెట్టబడినటువంటి ఆ స్థలంలోనికి అగ్ని స్తంభం వస్తుంది, మేఘ స్తంభం వస్తుంది, సూచనలు ఉంటాయి, అద్భుతాలు ఉంటాయి, సూచక క్రియలు ఉంటాయి, అన్నీ జరుగుతాయి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు, విలియం బ్రన్నామును ఎన్నుకున్నాడు. మరి విలియం బ్రన్నాములో ఆయన తల మీదకి ఏమొచ్చింది? ఆయన భుజం మీదకి ఏమొచ్చింది? ఆయన చేసిన టేప్ ప్రసంగం మీదకి ఏమొచ్చింది? అగ్ని స్తంభం రాలేదా? మేఘ స్తంభం రాలేదా? ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనికి ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి దేవుని యొక్క వాక్యాన్ని కానీ మనం చూసినట్లయితే మొదటి రాకడలో దేవుడు ఎన్నుకున్న స్థలం, ఆ మేడ గది, 120 మంది విశ్వాసులు, శిష్యులు, మిగతా విశ్వాసులందరూ అక్కడ సమకూర్చబడ్డారు. అక్కడ ఏం జరిగింది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అది మొదటి రాకడలో అది సంభవించినట్టు జరిగింది. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఈ చివరి కాలంలో దేవుడు కూడా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్న స్థలంలోనికే ఆయన దిగి వస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి రాకడలో అనగా ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఒక్కొక్క ప్రవక్తలో ఒక్కొక్క కార్యాలు దేవుడు పెట్టున్నాడు. ఆ కార్యాలన్నీ కూడా అంటే ఒక్కొక్కరిలో ఉన్న కార్యాలు అన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినవి. ఇప్పుడు ఏంటిది? అది ఆ వాక్యాలు, ఆ కార్యాలన్నీ యేసుక్రీస్తులో కుమ్మరించబడ్డాయి. ఆ యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినవి. ఇప్పుడు మన ఆరాధన స్థలం ఏంటిది? ప్రభు అయిన యేసుక్రీస్తే మన ఆరాధన స్థలమై ఉన్నది. ఇప్పుడు మనం అందరం ఎక్కడికి రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తులోనికి రావాలి. ఆయన నామము క్రిందికి రావాలి. ఆయన నామము క్రింద ఏముంది? ఆయన అగ్ని స్తంభమై ఉన్నాడు, మేఘ స్తంభమై ఉన్నాడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, మరణాన్ని జీవముగా మార్చే దేవుడు, వ్యాధిని స్వస్థపరిచే దేవుడు, కుంటివాడిని కాళ్ళిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శిష్యులు కూడా అంటున్నారు, మాకు కలిగిందే మేము మీకు ఇస్తున్నాము. యేసుక్రీస్తు నామములో లేచి నడువు. కుంటితనం పోయింది, అంగవైకల్యం పోయింది, గుడ్డితనం పోయింది, అన్ని పోయినాయి. దేనివల్ల? ఇప్పుడు యేసుక్రీస్తు అనే నామం ఆ ఆరాధన స్థలాన్ని దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు స్వస్థపరచువాడు. ఆయన పలకబడిన మాటతో అద్భుత కార్యాలు చేశాడు, అన్నిటిని సృష్టించాడు, ఏదైనా చేయగలడు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అది ఏంటిది? దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలము. ఆ ఆరాధన స్థలము ఏదైనా చేయగలదు. ఎందుకంటే యేసుక్రీస్తే ఆ ఆరాధన స్థలం అయి ఉన్నాడు. యేసుక్రీస్తులో ఏముంది? 3వ ఈడ్పు ఉంది, థర్డ్ ఫోల్ ఉంది, 7వ ముద్ర ఉంది ఆయనలో. ఇప్పుడు ఆయన పలికితే నీటిని ద్రాక్షారసముగా మార్చగలడు, చేపలు సృష్టించగలడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సృష్టించగలడు, ఇంకా ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పాడిని ముట్టాడు, జీవముగా బతికాడు, లాజరు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్ల, యేసుక్రీస్తు బేతనీ గ్రామంలో లాజరు, మరియా, మార్త ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకంటే వారున్న ఆ కాలంలో వాళ్ళే దేవాలయ పనులు చేసేవాళ్ళు. ఆవరణానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంది. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర ఉంది. ఈ తెరలు చినిగిపోయినా ఏదైనా కుట్టేది ఎవరు? లాజరు కుటుంబమే. అంటే లాజరు కుటుంబానికి ప్రత్యక్ష గుడారం దగ్గరికి సంబంధం ఉందా లేదా? హల్లెలూయా. చూడండి, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న తెరలు కుట్టేది వాళ్ళే. ప్రియ సోదరి సోదరులారా, మరి
పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ తెరలను కుట్టేదే లాజరు కుటుంబం అయితే, యేసుకు నిలువు టంగిని కుట్టింది కూడా వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంటే ఆ వాక్యానికి లాజరు కుటుంబానికి ఏదో సంబంధం ఉంది, ఏదో దేవాలయం పని వాళ్ళకు ఉంది, దేవుడు పనికి వాళ్ళకు సంబంధం ఏదో కలిగి ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? అక్కడికి వెళ్ళారు. పాత నిబంధన తెరలగుట్టేది వాళ్ళే. వాళ్ళ దేవాలయాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు అనే దేవాలయాన్ని చేర్చుకున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే దేవాలయాన్ని కూడా తెరను కుట్టింది, అంగీని కుట్టింది వాళ్ళే. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభువును అంగీని పంచుకునేదానికి సీట్లు వేసుకున్నారా? హల్లెలూయా. అది ఒకటి కుట్టులేని అంగేది. అది ఎవరు కుట్టారు? లాజరు ఫ్యామిలీలో ఉన్న అక్క వాళ్ళు, వాళ్ళు టైలరింగ్ పని చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? ఆయనకు అంగీని కుట్టించారు. అంటే పాత నిబంధనలో ముందే చెప్పబడింది, ఆయన అంగీ కొరకు వాళ్ళు సీట్లు వేసుకుని. ఎవరు నెరవేర్చారో అంగి కుట్టడం? లాజరు కుటుంబంలో జరిగింది అది. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా నీ కొరకు కొన్ని లేఖనాలు ఉన్నాయి, ఆ లేఖనాలను నువ్వు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి కాలంలో వారి వాక్యాన్ని వాళ్ళు నెరవేర్చేశారు. ఈ గడియ వాక్యంలో ఈ గడియ వాక్యాన్ని నువ్వు నెరవేర్చవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఏం చేశారు? ఆయన వెంబడించడం ప్రారంభించారు. ఆయన కూడా వాళ్ళ ఇంటికి రావడం ప్రారంభించారు. వీళ్ళు పాత స్థలాన్ని, పాత దేవాలయాన్ని విడిచిపెట్టారు. ఇక వాళ్ళు ఒక యేసుక్రీస్తు అనే దేవాలయాన్ని వెంబడిస్తున్నారు. ఆ ఇంట్లోనే జరగరాందే జరిగింది. లాజరు చనిపోయాడు. 4 రోజులైంది పాతి పెట్టి. ఆయన కబురు పెట్టారు. కబురు పెట్టినా ఆయన రాలేదు. ఎందుకని? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్లో ఏముందో ప్లాన్ ప్రకారంగానే చేయాలి. నా తండ్రి నేను చూపించకుండా నేను చేయలేను అని అన్నాడా లేదా? హల్లెలూయా. మరి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? మాకు స్వస్థవరం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అన్నాడు. బిల్లిగ్రామ్ వెళ్ళాడు, ఎల్లెలకల పడి వెనక్కి వచ్చాడు. ప్రవక్త అన్నాడు, నాకు కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఆ విధంగా మాట్లాడాడు ఆయన. అయితే ప్రియులారా, 4 రోజులు అయిపోయింది. 4వ రోజున వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎందుకని 4వ దినాన్ని ఎందుకు వస్తున్నాడు? సృష్టి దేవుడు చేసి మరి ఆదాము నుండి నోవా వరకు 2000 సంవత్సరాలు, అక్కడి నుండి యేసుక్రీస్తు తిరిగి పునరుద్ధానుడైనంత వరకు 2000 సంవత్సరాలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, మొత్తము 6000 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు రావడానికి 4000 సంవత్సరాలు పట్టింది. అంటే 4 దినాలు 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల తర్వాతనే వచ్చి ఆయన మరణాన్ని జయించవలసి ఉన్నది, ఆయన శిలువను జయించవలసి ఉన్నది, అపవాదిని తొక్కవలసి ఉన్నది. హల్లెలూయా. అందుకని 4వ దినాన్ని ఎందుకు వచ్చాడంటే 4000 సంవత్సరాల తర్వాతనే ఆయన స్త్రీ సంతానం గుండా వచ్చాడు, సర్పపు తలను చితక కొట్టడానికి. హల్లెలూయా. దానికి మాదిరిగా కనబడతా ఉంటా ఉంది. ఆమేన్. హల్లెలూయా. 4వ రోజు వెళ్ళాడు. ఆయన అన్నాడు, మరియా మార్తా, ఇదిగో కొంచెం రాయిని తొలగించండి, ఆ రాతిని తీద్దాం. చూడండి, పునరుద్ధానం జరగాలంటే నీవు కూడా ఏదో ఒక పని చేయాలి. నీకు అడ్డుగా ఉన్నదాన్ని తొలగించాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు లాజరు ఎక్కడ ఉన్నాడు? మృతుడై ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు మరియా మార్తా యేసు అక్కడ సమాధి దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా ఎవరు? సజీవులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ రాతిని తొలగించగానే ఏమైంది? మృతుడైన లాజరు లేచి బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? సజీవులు కొందరు అక్కడ ఉన్నారు. మృతుడైన లాజరు బయటికి వచ్చాడు. ఆ తర్వాత సజీవులైన వీళ్ళని కలుసుకున్నాడు. మొదట మృతులైన వాడు లేపబడతారు, ఆ మీద సజీవులమైన మనము వారు కలిసి ఆ కింద అధ్యాయం దగ్గరికి వస్తే లాజరు మరి అక్కడ ఏం జరిగిందంటే ఒక విందును ఏర్పాటు చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు లాజరు లేపబడ్డాడు.
ఆ తర్వాత మరియా మార్తలు అక్కడ ఉన్నారు. కాబట్టి తాను 12వ యోహాను సువార్తలో, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరును ఉన్న బేతనియ పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చూడండి ప్రియులారా, అక్కడ ఒక కార్యాన్ని చూడండి. మొదట ఏం జరిగింది? అక్కడ మృతుడైన లాజరు లేపబడ్డాడు. చూడండి, మృతుడైన వాళ్ళు లేపబడిన తర్వాత సజీవులైన వారిని కలుసుకున్నారు. ఈ మృతులు సజీవులు కలుసుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ఒక విందు జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో ఏముంది? ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఆయన పేరుంది. ఆయన 7 సంయుక్త నామాలు కలిగి ఉన్నాడు. 7 సంయుక్త నామాలు కలిగి ఉన్న ఆయనే యేసుక్రీస్తుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు నామము చెబితే సమస్తము పారిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఏంటిదే? యేసుక్రీస్తే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలము. ఆయనలో ఏముంది? రక్షణ ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది, రక్షణ ఉంది, స్వస్థత ఉంది, స్వర్గం ఉంది, మోక్షం ఉంది, క్షమాపణ ఉంది. సమస్తము అందులో ఆయనలోనే దాగి ఉన్నాయి. ఆయనే మన విమోచకుడు అయి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే 7 సంయుక్త నామాలు కలిగిన ఆయన యేసుక్రీస్తు నామముగా ఆయన తాను ఒక ప్రత్యేకమైన పేర్లు ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మరి నిజంగా ఆ నీళ్ళ కొండను మోసుకున్న వాడిని వెంబడిస్తే ఏముంది? మేడగైదు అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవము. అక్కడ ఏముంది? స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, అగ్నిస్తంభం ఉంది, మేఘస్తంభం ఉంది. అక్కడ ఏం జరుగుతున్నాయి? అనేకమైన సూచక క్రియలు, అనేకమైన అద్భుతాలు ఆయన నామము క్రింద. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటిది? అది ఏంటిది? కలువరిగిరి అన్నది. యేసుక్రీస్తు శిలువ అన్నది. అది యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను సూచిస్తూ ఉంటా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా ఏముంది? స్వస్థత ఉన్నది. ఆయనలో ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి. ఆ స్థలంలోనికి వస్తే ఆయనలో ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో, మనకు ఏది కావాలో ఆయన గుణలక్షణాలు, ఆయనలో ఉన్న గుణలక్షణాలు, మనలో ఏ కార్యం లోపంగా ఉందో ఆయన దాన్ని సరి చేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయనలో సమస్తము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్టయితే నిశ్చయముగా దశలోనికైన పత్రికల్లో ఏమైతే ఉందో, నిశ్చయముగా లాజరు కుటుంబము, మరి లాజరును పునరుద్ధరణ అయినప్పుడు అక్కడ సజీవులు ప్లస్ మృతులు అక్కడ కలుసుకుంటున్న సమయాన్ని చూస్తున్నాం. దశలోనిక 4:13-17 వచనాలని మనం అక్కడ ఛాయాచిత్రంగా మనం చూడబోతున్నాము. ఒకానొక రోజున నిజంగా మృతులు లేపబడబోతున్నారు. సజీవులైన మన శరీరాలు మార్పు చెందుతున్నాయి. మనము వాళ్ళు కలిసి పెళ్లి ఇందులోనికి వెళ్ళిపోబోతున్నాము. దానికి మాదిరిగా మనకు అది కనబడతా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, ఆయన సమరయ మార్గానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన ఒక చేప ఉంది, అక్కడ కొన్ని చేపలు ఉన్నాయి. ఎవరైనా నీలకొండను మోసుకొని పోయే వ్యక్తి. మన కాలంలో దేవుడు ఏం చేశాడు? వాక్య ప్రత్యక్షతను మోసుకొని పోయే ఒకరిని మన కొరకు పంపించాడు ఆయన. హల్లెలూయా. అదేంటిది? అది ఏ సన్ ఆఫ్ మ్యాన్ అయినా ది సన్ ఆఫ్ మ్యాన్ అయినా ఆయన ఏ సన్ ఆఫ్ మ్యాన్లో తను ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ గడి యొక్క వర్తమానం అంతటిని ఆయన మోసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఆ నీళ్లను మనం ఏం చేస్తున్నాము? త్రాగుచున్నాము. ఏంటి ఆ నీళ్లు? వాక్య ప్రత్యక్షత, వాక్య బయలుపాటు, 7 ముద్రలు, 7th సీలు, 3వ ఈడ్పు, అనేకమైన కార్యాలను మనం త్రాగుచున్నాము. ఇప్పుడు మనము త్రాగి 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 ఆ వాక్యముగా మనం మారబోతున్నాము. ఆయన వలె మనం మారబోతున్నాము. ఆయన ఎలాగున్నాడో మనము కూడా అట్టివార మగుటకు దేవుని పిల్లలంగా మనం పిలువబడ్డాము. ఆయన దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, సమరశ్రీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు. ఆయన ఏమడిగింది ఆమె? అయ్యా, ఆ నీళ్ళు నాకు కావాలయ్యా. ఏంటిది?
దేవునికి స్తోత్రం కలుగును గాక. కుంభరాశిలో ఏం జరిగింది? ఒక మనిషి నీళ్ళ కొండను మోసుకొని పోతున్నాడు. యాకోబు బావి దగ్గర ఏంది? యాకోబు బావిలో నీళ్లు కాదు, నేనిచ్చు నీళ్ళు నువ్వు త్రాగాలి. అయ్యి అది నిత్య జీవాన్ని ఇస్తాయి. ఈరోజు మనకు నిత్య జీవం ఇచ్చేది ఏంటిది? 7 ముద్రలు, 7th సీలు, 3వ ఈడ్పు, 7 ముద్రల ప్రత్యక్షత, విశ్వాసాన్ని ఇచ్చేది, నిరీక్షణనిచ్చేది, మన జీవితాన్ని మార్చేది, మన స్థితిగతులను మార్చేది ఆ బయలుపాటు వలనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాడో ఆ స్థలంలోనికి మనం వస్తున్నాము. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం నీలో కాదు, కానీ నువ్వు నేనై ఉన్నాము. వధువే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం అయి ఉన్నది. ఇప్పుడు ఈ స్థలానికి ఏం పేరు పెట్టాము? నీకు ఏం పేరు ఉంది? శ్రీమతి యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని పలికితే ఏం జరిగింది? హల్లెలూయా. అలాగే నీవు ఏం ధరించావు? యేసుక్రీస్తు నామాన్ని ధరించావు. ఆయన పేరు నువ్వు పెంచుకున్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన నామాన్ని ధరించుకున్నావు. ఆయన నామాన్ని ధరించుకుంటే నీకు ఇప్పుడు ఏముంది? ఆయనలో ఆయనలో ఏమున్నాయో దేవునిలోనున్నదంతా క్రీస్తులో కుమ్మరించబడెను, క్రీస్తులోనున్నదంతా వధువులో కుమ్మరించబడెను. ఆయన ఎట్టివాడో నీవు కూడా అట్టివారవే. దేవునికి స్తోత్రం. ఆయన ఏ కార్యాలు చేయగలడో నువ్వు కూడా ఆ కార్యాలు చేయగలవు. ఎందుకని యోహాను 14:12 నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే అధికమైన కార్యములు చేయగలరు అన్నాడు. అది మన ప్రవక్తలో ఏం చేశాడు? ఆయన ప్రవక్తలోకి దిగి వచ్చాడు. ఆయన 3వ ఈడ్పును చూపించాడు. ఆయన చచ్చిన చేపను పలకబడిన మాట చేత బ్రతికించాడు. ఆయన ఈగలను అణచివేశాడు. ఆయన ఎద్దును పడవకుండా ఆపేశాడు. ఆయన కనితిని కరిగించాడు. ఆయన మంచు తుఫాను ఆపాడు. ఆయన ఇదేంటిది? 3వ ఈడ్పు. అది ఎవరిలో ఉంటుంది? అది వధువులో ఉంటుంది. అది ఆ వధువు ఒక కార్యం చేయబోతుంది ఆ 3వ ఈడ్పులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? ఆ నీళ్ళ కొండ మోసుకొని పోయేటువంటి ఆ రాశి కిందకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆ వాక్య ప్రత్యక్షం తాగే స్థలానికి దేవుని తీసుకొచ్చాడు. ఇప్పుడు సమర స్త్రీ ఏం చేస్తుంది? ఆ వాక్యాన్ని త్రాగుతుంది. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరి ఎన్నటికీ దప్పికగొనడు. హల్లెలూయా. సిగరెట్ తాగినోడు ఇక 10 పెట్టెలు తాగిన వాడికి తృప్తి ఉండదు. బీడి తాగేవాడికి ఇక 10 కట్టలు బీడీలు తాగిన వాడికి తృప్తి ఉండదు. పాన పర్రకలు వేసేవాడికి 5-6 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు తినేదాకా వాడికి తృప్తి ఉండదు. తాగేవాడికి ఎన్ని తాగిన వాడికి తృప్తి ఉండదు. పొద్దున్న లేచి మన గాలి లాగుతా ఉంటుంది. కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నడూ తప్పికొనడు. ఇక లోక కార్యాలు ఆగిపోతాయి. బ్రాంతి ఆగిపోతాయి, సారాయి ఆగిపోతాయి, కక్షలు ఆగిపోతాయి, కార్పణ్యాలు ఆగిపోతాయి. మనలో ఉన్న సమస్త మలిన పదార్థాలన్నీ కడిగివేయబడతాయి. ఇప్పుడు ఆయన ఇచ్చి నీళ్ళు ఏం చేస్తున్నాయి? మన జీవితాలను తృప్తిపరుస్తూ ఉన్నవి, మనకు దాహాన్ని తీరుస్తూ ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఆయనే జీవజలం. నా యందు విశ్వాసం ఉంచువాడు వాడి యొక్క హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహించును. ఏంటి ఆ జీవజల నది? దేవుని యొక్క ఉజ్జీవము, ఆత్మీయ ఉజ్జీవము, ఆత్మ అభిషేకము, ప్రార్థన అభిషేకం, ఉపవాస అభిషేకం, హల్లెలూయా, ప్రార్థన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, భాషల వరములు, ఫలములు అన్ని నీ జీవితంలో నుండి దేవుడు ప్రవహింపజేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన మన కాలానికి ఏది కావాలో ఆయన మనకు అది అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, చూడ మనకి ఏదన్నా జరగాలి. మనకేం జరగాలని ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. మనం ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాం? రాకడ కోసం ఎదురు చూస్తున్నాం, ర్యాప్చర్ కోసం ఎదురు చూస్తున్నాం, ఎత్తబొరుట కోసం మనం ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే శరీర మార్పు కోసం ఎదురు చూస్తున్నాం, మహిమ దేహం కోసం ఎదురు చూస్తున్నాం, ఆ యొక్క సంపూర్ణ వాక్యంగా మారడానికి మనం ఎదురు చూస్తున్నాము. అనేక కార్యాలు మనకు మన రూపాంతరం, దేహం మార్చబడాలి. మరి అనేక కార్యాలు ఆ ముద్రలో ఉన్నవన్నీ 7వ ముద్ర కింద ఉన్నవన్నీ మనలో జరగవలసి ఉన్నది. హల్లెలూయా. అయితే ఏమి జరగాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలోనికి నువ్వు రావాలి. ఆ స్థలంలోనికి రావాలి.
ఇప్పుడు మనం వచ్చామా స్థలంలోనికి? యేసునామం క్రిందికి వచ్చామా? యేసుక్రీస్తు నామ బాప్తిజం కిందకి వచ్చామా? పరిశుద్ధాత్మ కిందకి వచ్చామా? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందడానికి రెడీగా ఉన్నామా? ఆ తొలకరి వర్షం, కొడవరి వర్షం మన మీద కుమ్మరించబడడానికి ఆ నీళ్లు కుమ్మరించబడాలి. ఆ కుండలో నీళ్లు పోస్తున్నప్పుడు ఈ చేపలు ఏం చేయాలి? త్రాగాలి. ఏంటిది అది? అది 7 ముద్రల ప్రత్యక్షత. 7వ ముద్ర యొక్క బయలుపాటు. ఇప్పుడు ఆ చేపలు ఏం చేస్తున్నాయి? అవి త్రాగుతూ ఉన్నవి ఆ ప్రత్యక్షం తాగుతున్నాయి. హల్లెలూయా. ఈ స్థలానికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడే ర్యాప్చర్ అనేది జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఒక హెలికాప్టర్ లోనికి మనం ఎక్కాలంటే కిలేశ్వరం ఆ రోడ్డు మీద చర్చి దగ్గర నిలబడితే నువ్వు ఎక్కలేవు. ఒక విమానాన్ని ఎక్కాలంటే అది ఆ చెరువులోకి పోయి నువ్వు ఎక్కలేవు. ఎందుకని? విమానం దిగే ప్లేస్ ఒకటి ఉంది, హెలికాప్టర్ దిగే ప్లేస్ ఒకటి ఉంది, రాకెట్ దిగే ప్లేస్ ఒకటి ఉంది. ఇప్పుడు ఆ స్థలానికి వచ్చి ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది. ఆ విమానం అక్కడికి వచ్చి దిగుద్ది. ఆ ప్రత్యేకమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళాలి. నువ్వు ఆ విమానంలో కూర్చోవాలి. అప్పుడు ఆ విమానం ఎగిరిపోతే విమానం నిన్ను పైకి తీసుకొని వెళ్తుంది. అలాగే నీవు కూడా దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనికి. ఏంటిదే దేవుడు ఏర్పాటు చేసిన స్థలము? ఈ దినపు వాక్యం అయి ఉన్నది. ఈ దినపు వాక్య ప్రత్యక్షత అయి ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనికి, దేవుడు ఎన్నుకున్న స్థలంలోనికి నువ్వు వచ్చినప్పుడే ఆ విమానము, ఆ ప్రత్యేకమైన నువ్వు గన్నారం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్కితేనే ఎగిరిపోతావు నువ్వు. హల్లెలూయా. హెలికాప్టర్ దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్తేనే దాంట్లో ఎక్కితే వెళ్ళిపోతావు. ఈరోజు కూడా దేవుడు ఎన్నుకున్న స్థలంలోనికే రావాలి. అక్కడ ఎన్నుకున్న స్థలంలోనే ర్యాప్చర్ జరుగుద్ది, ఎత్తబట్టు జరుగుద్ది, శరీర మార్పు జరుగుద్ది, 3వ ఈడ్పు, సమస్త కార్యాలన్నీ ఇక్కడే దాచిపెట్టున్నాయి. ఈరోజు దేవుడు ఎన్నుకున్న స్థలాన్ని దేవుడు మనకు బయలుపరిచినాడు ఆయన. హల్లెలూయా. ఏంది ఆ స్థలము? నీళ్ళ కొండను మోసుకుని పోవాడిని నువ్వు వెంబడిస్తే, ఎవరైనా మన కాలపు ప్రవక్తే నీళ్ళ కొండను మోసుకొని పోతున్నటువంటి ఈ గడి యొక్క ప్రత్యక్షతను కొమ్మరించేవాడు ఆయన. దేవుడు బలిష్ఠుడైన తర్వాత ఏం చేశాడు? ఆ యొక్క ముద్ర ప్రత్యక్షతను ప్రవక్తకి ఇచ్చాడు ఆయన. ప్రవక్త ఏం చేశాడు? ప్రపంచానికి ఇస్తున్నాడు ఆయన. ప్రపంచంలో ఉన్న చేపలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ నీళ్ళను త్రాగాలి, ఆ ప్రత్యక్షతను త్రాగాలి. హల్లెలూయా. ఆ స్థలంలోకి రావాలి, ఆ నీళ్లు తాగాలి. అక్కడే నీకు సమస్తమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు వ్యాధిని గురించి భయపడాల్సిన పనిలే, రోగం గురించి భయపడాల్సిన పనిలే, సమస్యల గురించి భయపడాల్సిన పనిలే. నీ యొక్క అరికాలు మొదలుకొని నరినీతి వరకు నీకు ఏది సంభవించినా భయపడవలసిన పని లేదు. ఎందుకని? ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలమే నీవై ఉన్నావు. ఆయన పేరు వధువుకు పెట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునిలోనున్నదంతా క్రీస్తులో కుమ్మరించబడింది, క్రీస్తులోనున్నదంతా వధువులో కుమ్మరించబడింది. హల్లెలూయా. ఈరోజు లోకంలో దేన్ని చూసి భయపడద్దు, రాజకీయాన్ని చూసి భయపడద్దు, మత శక్తులను చూసి భయపడద్దు, దయ్యపు శక్తులను చూసి భయపడద్దు. చుట్టూ జరుగుతున్నటువంటి కార్యాలను గురించి ఎన్ని జరుగుతున్నా, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క పెద్ద అపార్ట్మెంట్లు కూలిపోతూ ఉన్నాయి, గొప్ప గొప్ప అన్ని నాశనం అయిపోతూ ఉంటున్నాయి. వాళ్ళు సంపాదించుకున్న ఎండి, బంగారం, డబ్బులు మొత్తం కూలిపోయినాయి. ఇప్పుడు ఒక ప్రదేశంలో ఏమైనాయి? ఆ 2 దేశాలలో, ఆ 2 ప్రాంతాలలో భయంకరమైన పెద్ద 50-60 అప్స్టేర్స్ బిల్డింగ్స్ మొత్తం కూలిపోయింది. అక్కడ క్రాకలు ఇచ్చినాయి. అందరూ అన్ని వదిలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకొని పరుగులెత్తుతున్నారు. మన ప్రాణాన్ని దేవుడు క్రీస్తులో సురక్షితంగా దాచిపెట్టబడింది. మనం ఆయన భద్రత కింద ఉన్నాము, ఆయన క్షేమం కింద ఉన్నాము, ఆ శిఖరం కింద ఉన్నాము, ఈ పర్వతం కింద మనం ఉన్నాము. ఏంటిది? పరిపూర్ణ మానవుని స్వరూపము, 7 సంఘకాలాల వర్తమానము అంతా కూడా ఈరోజు వధువులో కుమ్మరించబడింది. హల్లెలూయా. మనం దేనికి భయపడకూడదు, దేనికి ఎరవకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో గొప్ప అద్భుతమైన కృపనిచ్చాడు మనకి. ఈరోజు మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలంలో ఏముంది? అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వచ్చినప్పుడు అక్కడ ఏముంది? బలిపీఠం ఉంది, కచ్చెలు ఉన్నాయి, బలి లేదు, ఇసాకే బలి. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు, పరీక్షలో నిలిచాడు, పరీక్షలో గెలిచాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా నీ ముందున్న పరీక్షల్ని గెలవాలి, నిలవాలి, గెలవాలి, విజయం పొందుకోవాలి. అందుకని జయించిన వాణిని నా సింహాసనం మీద కూర్చుండనిత్తును.
హల్లెలూయా. ఈరోజు మనకి ఎన్ని పరీక్షలు వచ్చినా నిశ్చయముగా నువ్వు నువ్వు ఆ శోధనల వైపు చూడగాకు. హల్లెలూయా. వాటిని జయమునివ్వగలిగిన ఆ క్రీస్తు వైపు చూస్తే చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏముంది? ఇస్సాకు ఈ పర్వతం దగ్గర పునరుద్ధానం ఉంది. అబ్రాహాము కట్టిన బలిపీఠం పర్వతం దగ్గర ఏముంది? పునరుద్ధానం ఉంది. ఇస్సాకు మరణించాలి, కానీ ఇస్సాకు మరణంలో నుండి జీవంలోనికి వచ్చాడు. ఎందుకని? ఆ స్థానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ఆయన నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆయన సమాధి చేశాడు. ఆయన మరపన సముద్రంలో విసిరి పడవేశాడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు. ఆయన పవిత్రులుగా చేసుకున్నాడు. ఆయన నిష్కల్మషులుగా చేసుకున్నాడు. మడత మచ్చ డాగు కలంకం వంటిది ఏది లేకుండా తన ఎదుట నిలబెట్టడానికి వాక్యము చేత ఉదక స్నానము చేసి మనల్ని నిలబెట్టుకున్నాడు. ఆయన మనలో పాపము లేకుండా చేస్తున్నాడు. ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఆయన వలె మనల్ని జీవించేలాగా చేస్తున్నాడు. ఆయన ఎంత అద్భుతమైన కృప! దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమి లేదు. ఇప్పుడు అన్నిటికంటే భయంకరమైన భయం మరణ భయం. మరణ భయం. యొర్దాను దాటారు వాళ్ళు. యొర్దాను ఏంటిది? మరణం. ఇశ్రాయేలు మరణాన్ని దాటారు వాళ్ళు. ఈరోజు మనం ఏం దాటాము? ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందావో నీ పాపాలు కప్పివేయబడ్డాయి, నీ పాపాలు శుద్ధీకరించబడ్డాయి. ఇప్పుడు ఏం చేశాడు? నీకు మరి నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు బాప్తిసం ఏంటిది? ఆయన మరణంలోనికి, ఆయన సమాధిలోనికి, ఆయన పునరుద్ధానములోనికి. నువ్వు ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నావో దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో నీవు ఉన్నావు. ఇప్పుడు నీకేముంది? పునరుద్ధానం ఉంది. అంటే బాప్తిసము నీళ్ళలో పాతి పెట్టబడుట పాపాలు క్షమించటే కాదు, పునరుద్ధానానికి కూడా అది ఏమంటారు? అది ఒక భయానా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరైతే ఈ భయాన కలిగి ఉన్నారో అందుకే ఆయన పరిశుద్ధ దూతగా దిగి వచ్చాడు. ప్రకటన 10 అది మన ప్రాయశ్చిత్తం. మీకు పాపమే లేదు, మీరు పాపమే చేయలేదని దేవుడు మనల్ని ఆయన ఏం చేశాడు? మనకు అభయం ఇస్తున్నాడు. ఆయన డానియల్ క్యూరీ మంచి సేవ చేశాడు. ఆయన ఒకరోజు చనిపోయాడు. ఆయన పరలోకం వెళ్ళాలని సంతోషిస్తున్నాడు. ఆయన ఆకాశ గగన తలంలో ఆ మెలకలు తిరుగుతూ వెళుతున్నాడు. వెళ్ళి అక్కడికి ఆ ఆవలగట్టుకి వెళ్ళాడు. ఆవలగట్టుకి వెళ్ళి ఆ డోర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ డోర్ దగ్గర ఉన్నటువంటి ఏమంటారు ఆయన్ని? ఆగో అని అన్నాడు. ఎవరు నువ్వు? నా పేరు డానియల్ క్యూరీ అని అన్నాడు. ఆగబాయ్, నన్ను ఆపటమా అన్నాడు. ఆగో అని అన్నాడు. నేను ఎన్నెన్నో కార్యాలు చేశాను, సమస్త త్యాగం చేశాను నేను. ఆగబాయా, ఏం పేరు నీ పేరు? డానియల్ క్యూరీ. ఒక నిమిషం ఆగ, పుస్తకంలో పేరుందో లేదో చూసేస్తా. అంటే ఇంత చేసినా కానీ నీ ఇష్టం కాదు అక్కడ. హల్లెలూయా. చూడండి, వెళ్ళాడు, గ్రంథాలు తిరిగేశాడు, అవి తిరిగేశాడు, అంతా తీశాడు. సార్ నీ పేరు లేదు సార్. నా పేరు లేదా? అయ్యో, నా పేరు లేకపోవటం ఏంటి? చర్చికి వచ్చేదాన్ని, చర్చి తీసేదాన్ని, బల్లా తుడిచేదాన్ని, కుర్చీలు వేసేదాన్ని, కుర్చీలు తీసేదాన్ని, పట్టలు తీసేదాన్ని, పట్టలు పరిచేదాన్ని, బాత్రూమ్ కడిగేదాన్ని, వంట వండేదాన్ని, వార్చేదాన్ని, తీర్చేదాన్ని. నేను దశభాగం కానుకలు అయ్యి ఇచ్చేవాడిని. అసలు నాకంటే సంఘంలో చేసే మగవాళ్ళు లేడు, అంతలా మనకత్తే లేదు. ఆగవాయ్, ఏం చేసావు నాకు అనవసరం, అక్కడ పేరుందో లేదో నాకు కావాలంతే. గాల్లో తేలిపోతున్నాడు. అయ్యో, నేను మాట్లాడలేనా, నాకు పరలోకం లేదా అని ఏడుస్తున్నాడు. ఆయన ఒక భయంకర దిగ్భ్రాంతిని అందుతున్నాడు. అక్కడ నుండి ఒక వాయిస్ వస్తుంది. ఏమని? డానియల్ క్యూరీ, నా కోసం నువ్వు భూమి మీద ఏం చేశావు? ఒక మంచి పని, నీలో ఏదైనా ఒక మంచితనం ఉందా? లేదయ్యా. నువ్వేదన్నా గొప్ప కార్యం లేదని నేను చేసింది ఏం లేదు, నేను వస్తాను నేనయ్యా అన్నాను. సరే, భూమి మీద నా కొరకు నువ్వు నిలబడ్డావు. ఈరోజు పరలోకంలో నీ కొరకు నేను నిలబడుతున్నా. ఆయన చెప్పాడు, కావలోడు చెప్పాడు, ధవల సింహాసనం తీర్పు మీదకి కాగితం రాసి అప్లికేషన్ పెట్టుకోవాయి, నాకు సంబంధం లేదండి, నీ పేరే లేదన్నాడు ఆయన అన్నాడు, అయ్యా నాకు ఇంకా ధవల సింహాసనం దగ్గర అర్జీ రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు. అయితే ఇంతలోనే ఎంతో ఆలస్యం లేదు కానీ ఒక చల్లనైన మెల్లనైన స్వరం అక్కడి నుంచి వినబడుతుంది. డానియల్ క్యూరీ, భూమి మీద నువ్వు నా కోసం నిలబడ్డావు గనక నేను నీ కోసం నిలబడుతున్నాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, మందంటూ ఏమి లేదు, అంత కేవలం దేవుని యొక్క కృపయే. మందంటూ ఏది లేదు, మన బలము, మన శక్తి, మన జ్ఞానము, మన యుక్తి, భక్తి ఏమీ లేదు. అంత క్రీస్తు కృప, ఆయన కృప, అద్భుతమైన కృప, ఆయన ఆశ్చర్యమైన ప్రేమ తప్ప మనకు ఏదీ లేదు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించండి. దేవుడు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి మరొక్కసారి మనమంతా లేచి నిలబడి మన మధ్యనున్న మన దేవుడిని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. వందనములు, 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 వందనములు తండ్రి. వందనములు యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. వందనములు, 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 వందనములు తండ్రి. వందనములు, 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 వందనములు ప్రభువా, వందనములు, వందనములు, వందనములు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు, స్తోత్రములు. నీ పరిశుద్ధత చూచినా, నీ సౌందర్యాన్ని తలంచినా, నా చుట్టూ నన్నవన్నీ నిన్నే ప్రతిబింబించును. నా హృదయాన్ని నీకర్పించి నీ చిత్తాన్ని చేర్చును. నా చుట్టూనున్నవన్నీ నిన్నే ప్రతిబింబించును. ఆరాధింతు, ఆరాధింతు యేసు. నా జీవితమంతా నిన్నే ఆరాధింతు, ఆరాధింతు, ఆరాధింతు యేసు. నా జీవితమంతా నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి. వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి ప్రభువా మమ్మల్ని మీ సన్నిధానంలో సమావేశపరిచావు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభువా నీవే మా మధ్యకు దిగి వచ్చావు ప్రభువా. ఎప్పటి వరకు మాతో మాట్లాడావు ప్రభువా, అందును బట్టి వందనములు ప్రభువా. అవును ప్రభా, నిన్ను ఆరాధించడానికి మా గొప్ప దేవుడా, మేము సమావేశమైనప్పుడు తండ్రి నీవు ఎక్కడికి పడితే అక్కడికి ప్రభా దిగి వచ్చే దేవుడో కాదు కానీ ప్రభా, నీవు దిగి వచ్చే స్థలము ప్రత్యేకముగా ఉన్నది ప్రభా. అది నీవు నిర్ణయించిన స్థలమై ఉన్నది మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రభువా ఆనాడు ప్రభువా అబ్రహాము ప్రభువా యేసయ్య ఆరాధించడానికి గాను ప్రభువా మోరియా పర్వతం యొద్దకు ప్రభా పిలువబడ్డాడు మా గొప్ప దేవుడా. ఆ మోరియా పర్వతం దగ్గరికి ప్రభా 3 రోజుల ప్రయాణం ప్రభా. అబ్రహాము నివాసం చేయుచున్న స్థలం నుండి ప్రభా 3 రోజుల ప్రయాణం చేశాడు తండ్రి. ప్రభువా యేసయ్య అబ్రహాము ప్రభా ఏ స్థలములో అయితే జీవిస్తా ఉన్నాడు ప్రభా అక్కడే బలి అర్పణ అర్పించమని ప్రభా నీవు చెప్పలేదు కానీ ప్రభా యేసయ్య 3 దినములు ప్రయాణం చేసినప్పుడు ప్రభా కనులెత్తి చూడగా ప్రభా మోరియా పర్వతం కనిపించింది ప్రభా. ఆ పర్వతం మీద ప్రభువా యేసయ్య బలి అర్పణ అర్పించడానికి అబ్రహాముతో మాట్లాడటానికి మా గొప్ప దేవుడా నీవు ప్రభా నిర్ణయించిన దేవుడవై ఉన్నావు ప్రభా. యేసయ్య స్తోత్రములు తండ్రి. నీవు నిర్ణయించిన సమయంలో ప్రభా స్థలంలోకి ప్రభా నీవు దిగువచ్చు దేవుడవై ఉన్నావు ప్రభా. అదే రీతిగా ప్రభా ఇశ్రాయేలీయులకు మా గొప్ప దేవుడా ఆరాధన చేయటానికి గాను ప్రభా పాత నిబంధనలో ప్రభా 7 పండుగలు ఇవ్వబడ్డాయి మా గొప్ప దేవుడా. ఆ 7 పండుగలు ఆ ప్రభా యేసయ్య 7 పండుగల ద్వారా ప్రభా నిన్ను ప్రభా యేసయ్య ప్రభా ఇశ్రాయేలీయులు ఆరాధించు వారిగా ఉన్నారు ప్రభా నిన్ను ఆరాధించడానికి గాను ప్రభా వారు ప్రభా సంవత్సరంలో 3
మార్లు మా గొప్ప దేవుడా యెరూషలేము పర్వతం ప్రభా యెరూషలేము పట్టణం దగ్గరికి ప్రభా వారు వచ్చుచున్నారు మా గొప్ప దేవుడా. వారి యొక్క గృహాలలో ప్రభా ఆరాధించడం లేదు మా గొప్ప దేవుడా. వారు జీవించుచున్న స్థలాలలో ఆరాధించడం లేదు కానీ ప్రభా సంవత్సరానికి 3 మార్లు ప్రభా యెరూషలేము పట్టణానికి వస్తూ ఉండినారు ప్రభా. ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ప్రభా, ఏ స్థలంలో ఉన్నా కానీ ప్రభా, ఆ పండగ దినములప్పుడు ప్రభువా యేసే వారి పనులను విడిచిపెట్టి ప్రభువా యేసే యెరూషలేము పట్టణానికి దగ్గరికి వస్తూ ఉన్నారు ప్రభా. ఏ స్థలంలో అయితే సొలొమోను మందిరం కట్టాడో మా గొప్ప దేవుడా, ఆ స్థలానికి మా గొప్ప దేవుడా ప్రభువా యేసే వారు వచ్చుచున్నారు తండ్రి. అక్కడ ప్రభువా యేసే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రభువా మీ మహిమ దిగి వచ్చుచున్నది ప్రభువా. యేసయ్య మా గొప్ప దేవుడా బలి స్వీకరించబడుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే బిడ్డల యొక్క ప్రభువా పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థం జరిగించబడుచున్నది మా గొప్ప దేవుడా. దాన్ని నువ్వు అంగీకరించుచున్న దేవుడవై ఉన్నావు ప్రభువా. యేసయ్య స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, ఈనాడును మా గొప్ప దేవుడు ఈ కొత్త నిబంధనలో ప్రభువా యేసే మానవుడు దేవుడు కలుసుకునే ఒక స్థలము ప్రభువా మా కోసం బయలుపరిచిన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా అదే ప్రభు అయిన యేసు క్రీస్తు అనే నామమై ఉన్నది ప్రభువా. అక్కడేనే ప్రభువా యేసయ్య నిన్ను కలుసుకొనగలం ప్రభువా. వేరే ఏ నామం పేరిట ప్రభువా నిన్ను కలుసుకోలేము ప్రభువా. ఏ నామం క్రిందట కలుసుకోలేము ప్రభువా. కేవలం ప్రభువా నిన్ను కలుసుకోవటం ప్రభువా అది యేసు క్రీస్తు అని ఘనమైన నామం క్రిందటే మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య నీవు నిర్ణయించిన స్థలానికి ప్రభువా మేము వచ్చినప్పుడు మా గొప్ప దేవుడా మరణం తప్పించబడుచున్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే ఇస్సాకు మీద ఉండిన మరణం తప్పించబడి ప్రభువా మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి. ప్రభువా మరొక ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభువా ప్రాయశ్చిత్తార్థ బలి పశువు ప్రభువా అక్కడ అనుగ్రహించబడి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా నీవు నిర్ణయించిన స్థలానికి ప్రభువా మేము చేరుకొనినప్పుడు ప్రభువా మాకు ప్రభువా మమ్మల్ని మరణం నుండి తప్పించువాడు ప్రభువా జీవంలోనికి నడిపించువాడు అయ్యున్నావు ప్రభువా. చీకటి నుండి ప్రభువా వెలుగునకు దాటిపోయేలాగా ప్రభువా మమ్మల్ని నడిపించు దేవుడో ప్రభువా. సత్య మార్గంలో ప్రభువా నిలుపువాడో ప్రభువా. జీవ మార్గంలో నిలుపువాడో ప్రభువా. సమస్త ఆశీర్వాదాలు ఇచ్చువాడో ప్రభువా. యేసయ్య పరిశుద్ధాత్మనే ప్రభువా మా గొప్ప దేవుడా సంచకరువుని ఇచ్చువాడవై ఉన్నావు ప్రభువా. ఇవన్నీ ప్రభువా నీవు నిర్ణయించిన స్థలం క్రిందే ప్రభువా సమస్త ఆశీర్వాదాలు ప్రభువా సమస్త దీవెనలు ప్రభువా యేసయ్య మాకు అనుగ్రహించబడుచున్నాయి ప్రభువా. వేరొక స్థలంలో అనుగ్రహించబడటం లేదు ప్రభువా. అది నీవు నిర్ణయించిన స్థలమే అయినది మా గొప్ప దేవుడా. ప్రభువా నీవు నిర్ణయించిన స్థలానికి వచ్చినప్పుడే ప్రభువా మాకు ప్రభువా సమస్త ప్రభువా ఆశీర్వాదాలు సమస్త స్వాస్థ్యానికి ప్రభువా వారసులుగా నీవు చేయుచున్న దేవుడవై ఉన్నావు ప్రభువా. యేసయ్య ఈనాడు ప్రభువా ఆ నామం ప్రభువా యేసయ్య ఆ నామం క్రిందటికి ప్రభువా వధువు తీసుకురాబడుచున్నది మా గొప్ప దేవుడా. ఆ వధువులోకే ప్రభువా నీవు దిగి వచ్చుచున్నావు తండ్రి. మమ్మల్ని మీ గుడారంగా మార్చుకొనుచున్నావు ప్రభువా. మమ్మల్ని ప్రభువా మీ మందిరంగా మార్చుచున్నావు తండ్రి. మమ్మల్ని మీ మందిరంలో ప్రభువా సజీవమైన రాళ్లుగా ప్రభువా నీవు మలుచుచున్నావు మా గొప్ప దేవుడా. మాలో దిగి వచ్చావు ప్రభువా. మాలో తండ్రి నీలో ఉండిన సమస్తాన్ని కృమరించుచున్నావు ప్రభువా. ఏ ఆత్మ అయితే అయ్యున్నావు ప్రభువా అదే ఆత్మగా మమ్మల్ని మార్చుచున్నావు తండ్రి. నీవు ఏ వాక్యమైతే అయ్యున్నావు ప్రభువా అదే వాక్యముగా మార్చుచున్నావు మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు వందనములు 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 తండ్రి. ప్రభువా యేసే అటువంటి మహోన్నతమైన నామం బయలుపరచు ప్రభువా. ఆ నామం క్రిందకి మమ్మల్ని నడిపించి ప్రభువా నీవే కృప చూపించుచున్నందుకు వందనములు తండ్రి. ఆ నామంలోనే ప్రభువా మేము నిలిచి ఉండగలుగుటకు తండ్రి కృప చూపించండి. ఆ నామంలోనే ప్రభువా యేసయ్య మా దేహ విమోచన కోసం ప్రభువా మేము ఎదురు చూడగలుగుటకు తండ్రి సహాయము చేయించున్నందుకు వందనములు తండ్రి. ఈ మాటలు ప్రభువా మా హృదయాలలో పదిలపరచండి మా గొప్ప దేవుడా. ప్రభువా నామం క్రింద ప్రభువా యేసయ్య ప్రభువా కడ వరకు మేము నిలిచి ఉండగలుగుటకు తండ్రి కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. ఎప్పటి వరకు ప్రభువా వాక్య పరిచర్య చేసిన ప్రభువా మీ దాసులను దీవించండి మా గొప్ప దేవుడా. తన పరిచర్యను దీవించండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని కోరుచున్నాం తండ్రి. ఇప్పుడు మా గృహాలకి మేము వెళ్ళుచుంటుండగా మరొకసారి ప్రభువా మీ సన్నిధి మీ ప్రసన్నత మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీదను మా కుటుంబాల మీదను మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును.